వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి సమాజం గురించి, సమాజ చైతన్యం గురించి తప్పించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లోనూ అట్లాగే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తుల యొక్క వాళ్ళ సలహాలు, వాళ్ళ యొక్క అనుభవం ఈరోజు ప్రజలందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ఆ బాధ్యత కూడా, అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజం అనేది ఎలా స్పందించాలి, ఓటును ఎలా వినియోగించుకోవాలి, సక్రమ పద్ధతిలో ఎలా వినియోగించుకోవాలి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల వల్ల ఓటు హక్కు అనేది, ప్రజల యొక్క చేతిలోని ఆయుధం ఓటు హక్కు అనేది నిర్వీర్యమైపోతున్నది అనే ఒక ఆందోళన అందరిలోనూ, అంటే విఘ్నులైన వాళ్ళలో ఆ ఆందోళన కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో తమంత తాముగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ప్లాట్ఫామ్ని సుబ్రహ్మణ్యం గారు, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, భవానీ ప్రసాద్ గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు దానిని స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాల్ని సుబ్రహ్మణ్యం గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. చాలా సంతోషం సార్ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు. సో నిజంగానే ఇప్పుడు మనం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ఒక సంధియుగం నడుస్తూ ఉంది సమాజంలో, దేశంలో, ప్రపంచంలో అని చెప్పుకుంటూ ఉంటున్నాం. సో ఎటు చూసినా కానీ ఒక సమాజంలో అశాంతి, అస్థిరత అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ప్రజల్లో కూడా ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి ఓటేస్తే ఎవరు తమని కరెక్ట్గా పరిపాలిస్తారు, అంటే మనకు పేపర్లో అయితే చెప్పుకుంటాం, చదువుకుంటాం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం అని చెప్పి. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రజలను మభ్యపెట్టి సో ఎలా అవినీతి రాజ్యం చేస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి మీరు మొదలుపెట్టారో దాన్ని ఏమైనా ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నదా సార్? అదేమన్నా? చాలా మంచి విషయం మీరు ప్రస్తావన చేస్తున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్నది అసలు దీని ఆలోచన మాకు అందరికీ అందించినది పెద్దలు అంబటి లక్ష్మణరావు గారు, పూర్వ న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టుకి ఆయన చీఫ్ జస్టిస్గా చేశారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా చేశారు. వారు ఇంతకు పూర్వం ఎలక్షన్ వాచ్ అని చెప్పి ఒక సంస్థ పెట్టి ఆ రోజుల్లో ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తాయో ఆ క్యాండిడేట్స్లో ఎవరికైనా నేర ప్రవృత్తి ఉంటే, నేర చరిత్ర ఉంటే దాన్ని చాలా బహిరంగంగా ఆయన పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సీట్లు రాకుండా చేయడానికి ఆయన సంకల్పించి చాలా మంచి ప్రయత్నం చేశారు. సరే, ఆయన నాకు చాలా వయసు పెద్దదైంది, నేను ఇంక ఇలాంటి పనులు చేయలేను, మీలాంటి వాళ్ళు చేయాలని చెప్పి నాకు కూడా కబురు చేసి రమేష్ కుమార్ గారి ద్వారా, రమేష్ కుమార్ గారు, నేను, తర్వాత పెద్దలు భవానీ ప్రసాద్ గారు, ఎంవి కృష్ణారావు గారు, రఘు గారు, ఇలా అందరం కూడా సమాయత్తం అయిన తర్వాత 10 మంది పైన కలిసి మొత్తం 15 మంది ఉన్నాం. 15 మంది అందరం కూడా కమిటీ సభ్యులం. సరే, కొంతమంది ఆఫీస్ బేరర్స్గా ఉంటారు, బట్ అన్ని విషయాలు కూడా మేము గ్రూప్లో పెట్టుకుని గ్రూప్లో అందరినీ సంప్రదించి ఎవరి భావాలు ఏమిటో స్వీకరించి తర్వాతనే మనం యాక్టివిటీస్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అన్నది మనం కొంత సమయం మీరు నాకు ఇస్తే, ప్రజాస్వామ్యం మనది ఇవాళ కొంచెం అలంకారప్రాయంగా తయారైపోయింది అనే ఒక భయం మనందరికీ వస్తుంది. అవునండి. ఎందుకంటే ప్రధానంగా ఒక పౌరుణ్ణి మనం కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో ఒక అరగంట మాత్రమే పౌరుడిగా మనం గుర్తిస్తున్నాం, అంటే చట్టపరంగా గుర్తిస్తున్నాం. మిగతా సమయాల్లో ఓటు వేయడం మాత్రమే ఆయన చేయవలసిన కర్తవ్యంగా భావిస్తున్నాం. ఆ ఓటు వేయడానికి మనం అతనిలో కొన్ని ఆలోచనలు చిగురింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరగాలని దానికి ఏవో ఏర్పాట్లు చేస్తున్నాం.
ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఓటు వేశాడు, వేసిన తర్వాత ఈ పౌరుడి యొక్క భావాలు ఏమిటి, ఈ పౌరుడు ఏ విధంగా స్పందిస్తున్నాడు, ప్రభుత్వంతో పాటు ఏకీభవిస్తున్నాడా లేదా, ప్రభుత్వం యొక్క పనితీరుని గమనిస్తున్నాడా లేదా. చాలాసార్లు ప్రభుత్వం పనితీరు గమనించకపోయినా కూడా ప్రభుత్వానికి అది చాలా ప్రమాదకరం. వాళ్ళు ఏదో చాలా చేశామని చెప్పి ప్రభుత్వం అనుకోవచ్చు, ప్రజలెవరు కూడా గమనించలేదనుకోండి, రేపు మళ్ళా తిరిగి ఓటు వేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళేం గమనించలేదు కాబట్టి వాళ్ళ ఓటింగ్ పద్ధతి ఏమాత్రం కూడా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇవాళ అసలు భారతదేశంలో అందరం కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి అన్ని రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఆలోచన చేయవలసింది ఏమిటంటే, అసలు పౌరుడికి ప్రజాస్వామ్యంలో మనం ఎంత గౌరవం ఇస్తున్నాం. అదేదో మనం కాగితాల మీద రాసుకుని చట్టాలు పాస్ చేయడం కాకుండా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఆ ప్రజల ముందుకు వెళ్ళి ధైర్యంగా నేను ఈ పని చేశాను, ఇది మీకు ఆమోదమా కాదా అనే ఒక ధైర్యంతో మాట్లాడగలిగే విధానం మనం ప్రజాస్వామ్యంలో పట్టు రావాలండి. అది ఒక శాసనసభ స్థాయిలో కావచ్చు, ఇవాళ ఎలాగో మనం గ్రామ సభ అని చెప్పి అనేక స్కీమ్స్ పంచాయతీ స్థాయిలో గ్రామ సభని మనం నిర్వర్తిస్తున్నాం. అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి సర్పంచ్ గారి దగ్గర వాళ్ళ గోడు చెప్పుకోవడమే కాకుండా ఆయన అమలు చేస్తున్న కార్యక్రమంలో బాగోగుల గురించి వాళ్ళు మాట్లాడాలి. ఇది నిర్దిష్టంగా కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాస్తుందండి. ఈ గ్రామంలో రాజ్యాంగంలో కూడా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా, ఉందండి. 73, 74 2 సవరణల ద్వారా మనం తీసుకొచ్చాం. కానీ దానికి అంత ప్రాముఖ్యత కల్పించట్లేదు. ఇవాళ అసలు సర్పంచుల వ్యవస్థే అనేది నిర్వీర్యమైపోయిందని మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. నేరుగా సర్పంచులకు వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. పైపెచ్చు 73, 74 అధికరణల ప్రకారంగా కొన్ని ఐటమ్స్ ఆఫ్ వర్క్ అసలు పంచాయతీకి దాన్ని మార్చాలండి. అంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిధులు ఖర్చు పెడుతున్న తీరు ఇవాళ ఇది చాలా లోపభూయిష్టంగా ఉందని గ్రహించి మన పెద్దలు ఈ 73, 74 సవరణలు తీసుకొచ్చారు. అంటే నిధులు నేరుగా గ్రామ పంచాయతీకి వెళ్ళాలి. ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో 3000 జనాభా, 2000 జనాభాలో ఆ సర్పంచు, తర్వాత పంచాయతీ మెంబర్లు ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ, ఇదిగో ఈ స్కీమ్ కింద ఇలా చేస్తున్నాం, ఈ స్కీమ్ కింద ఇలా చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి మనకి ఇంత డబ్బు వస్తుంది, కానీ మన అవసరం ఇంత ఉన్నది, కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి వాళ్ళని ఆ ఉత్తేజపరచి గ్రామ పంచాయతీ స్థాయిలో జరగవలసిన పనులలో ప్రజల్ని వాళ్ళు కనుక ఇన్వాల్వ్ చేయగలిగితే ఫలితాలు ఇంకా బాగుంటాయని చెప్పి మన పార్లమెంట్ సభ్యులందరూ గ్రహించారు, అమెండ్మెంట్స్ పాస్ చేశారు. మరి అదే పద్ధతిలో శాసనసభలో కూడా వీటిని ఆమోదం తెలుపుతూ కూడా పాస్ చేశారు. అవును, ఇప్పుడు ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు అంటున్నాం. అలాగే గ్రామ స్థాయిలో సర్పంచులకు వాళ్ళకి నిధులు అంటే గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ డెవలప్మెంట్ చేయాలనేది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు వార్డు మెంబర్తో కలిసి సర్పంచులు కూర్చొని ఏవో చేయాల్సిన పనులు ఈరోజు అవి ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా మొత్తం అంతా కూడా సర్పంచులందరూ కూడా నిర్వీర్యమైపోయారు. అంటే వాళ్ళు ఏంటంటే పేరుకే సర్పంచులు, వాళ్ళ చేతుల్లో ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి అనేది మనకందరికీ కనిపిస్తున్నటువంటి వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అవునండి, అవును. ఎందుకంటే నిన్న ఇవాళ పేపర్లో కూడా చూశాను, వీళ్ళందరూ ఏదో ధర్నా చేస్తామను, ఏదో యాజిటేషన్ చేస్తున్నారని చెప్పి సర్పంచులందరూ కూడా. కాబట్టి మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం, ఇప్పుడు నాకు ఆరోగ్యం ఉందా అండి, మీరు సుబ్రహ్మణ్యం గారు ఆరోగ్యంగా ఉన్నారా అంటే నా చెయ్యి బాగానే ఉందండి కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పలేం కదా. నా చెయ్యి ఆరోగ్యంగా ఉండాలి, నా కాలు ఆరోగ్యంగా ఉండాలి, నా తల ఆరోగ్యంగా ఉండాలి, అన్ని అవయవాలు కూడా పనిచేయాలి. ఒక ప్రజాస్వామ్యమైన దేశంలో ఒక్కొక్క స్థాయి ఒక అంగం కింద మనం దాన్ని వర్ణించుకుంటే అన్ని అంగాలు పనిచేయాలి శరీరంలో. అలాగే ప్రజాస్వామ్యం అనే ఒక శరీరం కనుక బాగా పనిచేయాలన్నప్పుడు ప్రతి అంగం కూడా పనిచేయాలి. గ్రామ పంచాయతీ, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అందరూ కూడా బాగా పనిచేయాలి, అందరూ కూడా మమేకం అవ్వాలి. దీనికి కేంద్ర బిందువు పౌరుడు. కాబట్టి ఒక పౌరుడు కానీ, పౌరురాలు కానీ
వాళ్ళ పాత్ర ఏమిటి, ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ వాళ్ళ పాత్ర ఏం లేదే. ఒకవేళ ఎవరైనా కొంత ఉత్సాహం తీసుకుని ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఏమండి ఒక పౌరుడుగా నేను అభ్యంతరం చెప్తున్నాను అంటే ఆ అభ్యంతరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము. అసలు స్వీకరించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ ఎవ్వరు కూడా ఎవరైనా వెళ్ళి చెప్పితే నువ్వెవడు మాకు చెప్పడానికి వచ్చావు అనే ధోరణి ఒకవేళ ప్రదర్శించినా కూడా దాన్ని మనం తీవ్రంగా మనం మాట్లాడుకోవట్లేదు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల కోసం ఉన్నాడు కదా, ప్రజల్ని నేరుగా కలవాలి, ప్రజల దగ్గర ఏమన్నా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి, ముందు ఆ ప్రజలకి దీని వివరణ ఇవ్వాలి. ఫస్ట్ వాడు వచ్చి అడిగారు అనుకోండి, ఏమండి మీరు ఇది పెద్ద భవనం కట్టేస్తున్నారు, లేదా ఒక పెద్ద విగ్రహం తీసుకొచ్చి ఒక నగరం నడిబొడ్డులో పెడుతున్నారు, దీనివల్ల ఏమిటి మీకు ఆ నగరానికి శోభయం వస్తుంది, ఆ వ్యక్తికి రావలసిన గౌరవం వస్తుందా అని ఎవరైనా వెళ్ళి ప్రశ్నించారనుకోండి ఒక పద్ధతిలో, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు. దానికి వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని శత్రువులుగానే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది ఒకటి మనం చాలా ముఖ్యమైన అంశాన్ని ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు చేయగలిగితే మన సమాజాన్ని అందరం కూడా ఒక రకమైన ఒక పద్ధతిలో అందరినీ కూడా సమీకరించగలిగి వీళ్ళ శక్తియుక్తులన్నీ దేశ ప్రయోజనం కోసం వాడుకోవడానికి వీలవుతుందండి. అంటే ఒకటేసారి ఇక్కడ నాకు సందేహం, ఇప్పుడు కొంతమంది వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. మీరు చెప్తున్న 73-74 అధికరణల ప్రకారం అంటే ఇదంతా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా కూడా అంటే ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చింది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని కొంతమంది చెబుతారు. ఒకవేళ నిజంగా అది రాజ్యాంగ విరుద్ధం అయితే ఎలా ప్రభుత్వం దాన్ని అమల్లో చేస్తుంది, న్యాయస్థానాలు కూడా ఎందుకు ఆ విషయంలో స్తబ్దుగా ఎందుకుంటున్నాయి, ఏమి ఎందుకు చేయలేకపోతున్నాయి? అంటే ఇది రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకం అని చెప్పడానికి అయితే లేదు, కానీ రాజ్యాంగ వ్యవస్థలో వీటిని మనం ఇనుమడింప చేయట్లేదండి. అంటే ఇవాళ గ్రామస్థాయిలో ఒక 20 ఏళ్లకో 15 ఏళ్లకో ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఈ వాలంటీర్ మళ్ళా సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. ఓకే, అప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఓకే, అప్పుడు అది రాజ్యాంగం అవుతుంది. అసలు నీకు సర్పంచ్కి సంబంధం లేదు, సర్పంచ్ చెప్పిన వాటి నువ్వు వినక్కర్లేదు, సర్పంచ్ గారి దగ్గర నుంచి నువ్వేమీ ఆదేశాలు స్వీకరించక్కర్లేదు, నీ పనితీరు సర్పంచ్ గారు గమనించవలసిన అవసరం లేదు అనే విధానంగా ఒకవేళ మనం మాట్లాడేవంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఓకే, ఒకవేళ వాళ్ళ గ్రామంలో ఉన్నారు, వాళ్ళు గ్రామంలో వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏమీ నిర్దిష్టంగా చెప్పలేదు, సర్పంచ్కి నీకు సంబంధం లేదని చెప్పట్లేదు, గ్రామ పంచాయతీ నీ మీద అధికారం చలాయిస్తుంది అని చెప్పట్లేదు, అవును చలాయించవచ్చు చలాయించకూడదు అని కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళని త్రిశంకు స్వర్గంలో తీసుకొచ్చి పెట్టేటప్పటికి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మనం నిర్మమాటంగా చెప్పడానికి లేదు, నిర్దిష్టంగా ఇది రాజ్యాంగంలో లోబడి పనిచేస్తున్నది అని చెప్పడానికి కూడా వీలవట్లేదు. అసలు వీళ్ళు ఎవరికి లోబడి పని చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి. అంటే ఇవాళ మనకు వస్తున్న ప్రకటనలు చూసినా లేదా వివరణలు చూసినా వీళ్ళందరూ ఒక పొలిటికల్ పార్టీతో అనుబంధంగా పనిచేస్తున్నట్టుగా మనకి ఎలక్షన్ కమిషన్ ఇవాళ మనకి ఆదేశాలు ఇచ్చింది. నిన్న మొన్న మనం చూసాం, ఎలక్షన్ కమిషనే చెప్పింది ఈ వాలంటీర్స్ని ఎలక్షన్ ప్రక్రియలో మీరు వాడకూడదు, ఎవరో ఒకళ్ళని మాత్రమే కేవలం ఇండెలిబుల్ ఇంక్ వాళ్ళ చూపుడు వేలు మీద వేయడానికి మాత్రమే వాలంటీర్ని వాడుకోవచ్చు అవసరమైతే, అంతేగాని ఇంక వేరే పనులు వాడకూడదు అని కూడా చెప్పారు. అలాగే వీళ్ళని ఎంపిక చేసే విధానం కూడా జంబ్లింగ్ చేసి ఎంపిక చేయాలి. అంటే ఏ వాలంటీర్ ఆ గ్రామ పంచాయతీలోనే పనిచేయకుండా ఏదో ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి పనిచేయాలండి. అంటే స్థానికుడే ఉండకూడదు అన్నది కూడా మనకి సిఇఓ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ లో వచ్చింది. అంటే స్థానికుడై ఉంటే అతని యొక్క ప్రాబల్యం అదంతా కూడా మీద దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ నమ్మింది. అంటే మా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మేము అనేక పర్యాయాలు దీని గురించి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు కూడా రాసి ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పంపించాం, పత్రికాముఖంగా కూడా ఈ విషయాల్ని మేము పంచుకున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నది అది ఏమాత్రం కూడా
అపహాస్యం మనం చేయకూడదండి. చాలా పవిత్రమైన భావంతో దాన్ని మనం చూసుకోవాలి. అలాగే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఎంత పోషిస్తే అది అంత చక్కగా మెరుగ్గా మనకి ఫలవంతంగా అవుతుంది, మనకి దాని ద్వారా చక్కని పరిపాలన లభిస్తుంది. ఓకే, అదేదో మనం ఆషామాషిగా తీసుకుని కేవలం సహం దాని మీద నమ్మకంతో ఉండి గెలవాలి, ఎలాగైనా గెలవాలి అనే ఒక అభిప్రాయంతో కనుక ఆదేశాలు ఇస్తూ పోతే ప్రభుత్వాలు, అప్పుడు ప్రజాస్వామ్యాన్ని వీళ్ళెవరు కాపాడిన వాళ్ళు కారు. ఆ ప్రజాస్వామ్యం నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు వారు తల్లి రొమ్ముని గుద్దిన బిడ్డల్లాగా తయారవుతున్నారు. ఆ ప్రజాస్వామ్యం ద్వారానే వచ్చాయి ప్రభుత్వాలన్నీ కూడా. వీళ్ళెవరో ఆకాశంలోంచి కింద పడలేదండి, వీళ్ళందరూ ప్రజాస్వామ్యం ద్వారానే వచ్చారు. వీళ్ళని ప్రభుత్వాలు ప్రజలందరూ ఓట్లు వేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు. కాబట్టి ఆ మార్గంలో వచ్చిన వాళ్ళు ఆ మార్గాన్ని గౌరవించలేదనుకోండి, అది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్ని మనకి చూపిస్తుంది. చాలా చోట్ల కూడా ఏంటంటే మీరు అన్నట్టు స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో వీళ్ళు వాలంటీర్లు ఉండటం వల్ల వాలంటీర్లను ఉపయోగించుకొని ఈ బోగస్ ఓట్లని తయారు చేయటం కూడా ఇందులో వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నారు. అలా తమకి అనుకూలమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి కొంతమంది బోగస్ ఓటర్లను తయారు చేసుకొని చేస్తున్నారు అనేది కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి వాదన. మీరు కూడా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు అర్హులైన కాని పట్టభద్రులే కాని వాళ్ళని పట్టభద్రులుగా వాళ్ళకి దొంగ ఓట్లు వాళ్ళకి సృష్టించడం, బోగస్ ఓట్లను సృష్టించడం, 5వ తరగతి 10వ తరగతి కూడా పూర్తి చేయని వాళ్ళని. సో దీని మీద కూడా మీరు ఎలక్షన్ కమిషన్కి రాసి ఉన్నారు. సో అప్పుడు మీరు చేసిన దానివల్ల మీకు అది ప్రయోజనం కలిగిందంటారు? అప్పుడు తప్పకుండా కలిగిందండి. నేను అంటే చదివింది తర్వాత అక్కడ రీపోల్ నిర్వహణ చేశారని, ఒక బూత్లోనే ఏదో చేశారు, 1 2 బూతుల్లో చేశారు అని విన్నాను. నేను ఎక్కడా జరగలేదు రాష్ట్రంలో, కేవలం తిరుపతి నియోజకవర్గంలో మాత్రమే అది చేశారని చెప్పి విన్నాను. కాబట్టి ఏది ఏమైనా కూడానండి, ఇది చిన్న తప్ప పెద్ద తప్ప అన్నది కాదు. ఇక్కడ మనకి ఎక్కడ లోపభూయిష్టంగా లేదు అని ధైర్యంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు చెప్పగలగాలండి. అప్పుడే వాళ్ళ శీలాన్ని వాళ్ళు చాటి చెప్పుకున్నట్టుగా లెక్క, వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళు నిర్వర్తించినట్టుగా లెక్క. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎన్నికల్లో మీకు తెలుసు నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరించాలి. ఏ పార్టీతో కూడా మనకి సంబంధం లేదు. అవును, ఏ పార్టీ వచ్చినా వాళ్ళు అధికారంలో కూర్చుంటారు, వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు జారీ చేయవలసిన ఆదేశాలు వాళ్ళు జారీ చేస్తారు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయంటే మనం అమలు చేస్తాం, రాజ్యాంగబద్ధంగా లేకపోతే కోర్టులు కొట్టేస్తాయి. తప్పకుండా మనం ఆ ప్రభుత్వాలని మనం అంతవరకు గౌరవిస్తాం. కాబట్టి నాకు జ్ఞాపకం, జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో మహబూబ్ నగర్లో ఒక యువజన సమాజం వారి ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏదో మాట్లాడుతూ నేను ఒక విషయాన్ని లేవనెత్తానండి. ఏమిటంటే అధికార పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే అంశాన్ని లేవనెత్తి దాని గురించి కొంచెంసేపు మాట్లాడానండి ఆ యువజనులతో మహబూబ్ నగర్ జిల్లాలో. మీరందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే రాజకీయ పార్టీ, అధికార పార్టీ లేదా ప్రత్యర్థుల పార్టీ అని 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు ఉంటాయి, కానీ ప్రభుత్వం ఒకటే. ఆ ప్రభుత్వం నడపడానికి తాత్కాలికంగా ప్రజలు ఆమోదం తెలిపిన ఒక పార్టీ సభ్యులు వస్తారు అందులోకి, అంతే. అంతేగాని వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగదోడేసి భాగం కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి ప్రభుత్వం అంతా కూడా పార్టీ కనుమరుగుల్లో పనిచేయాలి, కనుసన్నల్లో పనిచేయాలి అనే దృష్టితో ఉన్నప్పుడు వాళ్ళు తీవ్రమైన రాజ్యాంగ విఘాతం కలిగిస్తున్నట్టుగానే లెక్క. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మొత్తం యంత్రాంగం కూడా, అంటే ప్రభుత్వ యంత్రాంగం అని మనం ఏదైతే చెప్తున్నామో అది ప్రభుత్వాన్ని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ఏం చెబితే అది చేయమంటం వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మనకి అంటే చాలా ఘటనలు ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. కొంతమంది జైళ్లకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలాంటి దీనివల్ల ఎందుకు అంత భయపడుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? ఈవెన్ అక్కడ
ముఖ్యమంత్రి మంత్రులుగా లేని వాళ్ళు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెబితే వీళ్ళు తప్పకుండా చేయాల్సిందే అన్న పరిస్థితి ఎందుకు అట్లా ఎందుకు? ఏమో మూర్తి గారు, నా ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే మన వ్యక్తిగత మన ఆలోచన విధానం చాలా ప్రధానంగా ఉంటుందండి ఇక్కడ. మన ముందు నుంచి కూడా మనకి తెలుసు, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఒక రకంగా అంటే బ్రాడ్గా మాట్లాడితే ట్రేడ్ యూనియన్ లాగా వీళ్ళు వ్యవహరించకూడదు అన్నది కూడా మన పెద్దలందరూ కూడా ఇప్పుడు మాట్లాడే విషయం. అంటే నిజానికి ఐఏఎస్లు ఐపీఎస్ అనేవాడు క్వాలిఫైడ్ కదా, వాళ్ళు సమాజం గురించి రాజకీయాల గురించి అంటే ఒక పొలిటికల్ దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా చదువుకొని వస్తారు కదా, రాజకీయ వ్యవస్థ గురించి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో అన్నిటి గురించి చదువుకొని వస్తారు కాబట్టి మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ సమాజం మీద దేశం మీద పౌరుల మీద ఎక్కువ అవగాహన ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఎందుకు ప్రతిపక్షాల వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఏది చెప్పితే అధికార పక్షం వాళ్ళు ఏది చెప్తే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నాయని వాళ్ళ కొమ్ము కాయటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇందులో మనకి నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఈ విధంగా ప్రవర్తించిన వాళ్ళని ఒక 4-5 డిస్మిస్ చేసి ఇంటికి పంపించేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తారండి. మనకి ఎప్పుడు కూడా మనం ఉపేక్షిస్తున్న కొద్దీ పైనున్న అధికారులు ఎప్పుడైతే ఒక విధంగా ఒక పద్ధతిలో ఉండట్లేదో కిందనున్న వాళ్ళు కూడా అదే మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఇది నాకు అనిపిస్తున్నది. పైనున్న వాళ్ళనే నేను ఎప్పుడు నిందిస్తానండి. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండాలండి. వాడికి సీనియారిటీ వచ్చిందంటే సీనియారిటీ దేనికోసం అండి? వాడి ప్రవర్తనలో మార్పు చూపించడానికి, అంతేగాని పరిణితి లేకుండా కేవలం నెరిసిన జుట్టు మాత్రం చూపిస్తే అది దానివల్ల ఏం గొప్ప లేదండి. వాడి పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, సంఘటితం ఎలా అవ్వాలి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ప్రజలకి కష్టాలు రాకుండా ఎలా నివారించాలి, ఒక పోలీస్ స్టేషన్కి ఎవరైనా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నది ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దాని గురించి ఆయన ఆలోచన చేయట్లేదు, ఆయన మదన పడట్లేదు అంటే అది చాలా చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. ఇవాళ ఎట్లా ఉందంటే స్వేచ్ఛగా ఒక పౌరుడు ఈ ప్రజాస్వామ్యంలో పౌరుడే కదా, అంతే కదా, ముఖ్యం కదా. సో ఆ పౌరుడు నిర్భయంగా నిర్భీతగా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో చెప్పలేని పరిస్థితి, ఎక్కడైతే తప్పు జరిగిందో తన కళ్ళ ముందు తప్పు జరిగినా కూడా ఇది ఇక్కడ తప్పు జరిగింది అని ఎలుగెత్తి చెప్పలేని పరిస్థితి అలా ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం అంతా పరిహసింపబడుతున్నట్లే కదా. సరే, అలాంటి టైంలో మీరు ఏదైతే అంటున్నారో అంటే ప్రజాస్వామ్యం కోసం పౌరులని ఏదైతే మీరు చెప్తున్నారో ఇదంతా కూడా దాన్ని ఎవరు కాపాడతారు అప్పుడు? అదేనండి, అంటే పౌర సమాజం ఏదో ఒకటి చేయాలి. ఆ దృష్టితోనే మేమందరం ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ప్రారంభించి, ఎందుకంటే మన ఉద్యమ బాట మన రాజ్యాంగం ఏమాత్రం కూడా సమర్థించదు, అది ఏమాత్రం కూడా మన సమాజానికి మేలు చేయదు. కాబట్టి మనం సాయుధ ఉద్యమం, సాయుధం కాదు, ఇంకేదైనా కాదు. ఉద్యమం అంటే నా ఉద్దేశం మనందరం కలిసి రోడ్ల మీదకి వెళ్ళి బ్యానర్లు పట్టుకుని అందరినీ డౌన్ అంటం వల్ల పరిష్కారం అవ్వదు. అందరినీ మనం చైతన్యపరచాలి. ఆ చైతన్యపరిచే విధానం కోసమే ఇదొక వేదిక కింద మార్చుకుని ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీతో డిఫరెంట్ భాగాలకు వెళ్ళి అక్కడ అక్కడున్న పౌర సమాజంలో అవగాహన మళ్ళా కల్పిస్తూ పునశ్చరణ చేస్తూ కొన్ని విషయాలు అందరూ మర్చిపోతున్నారు. మనకెందుకులేండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. పదే మీరు అన్నట్టు చెప్తూ పోతే తప్పకుండా తప్పు చేస్తున్న అధికారులు కూడా మళ్ళా ఒకసారి పునరాలోచన చేస్తారు. తప్పు చేస్తున్న అధికారులకి ఏ విధంగా చెప్పాలన్న దాని మీద కొంతమంది పౌరులు సంఘటితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది మళ్ళా వార్తాపత్రికల్లో వస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు చదువుతారు దాన్ని, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మనం సమాజంలో నిరాశ కనుక ఉందనుకోండి, మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు, మనకి భవిష్యత్తు ఉండదండి. మనకి ఆశాజనకంగా మనం పరిస్థితులు మార్చుకోవాలి. ఇవాళ రేపు కాలేజీల్లో చదువుకుంటూ రేపు బయటికి
వచ్చే పౌరులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఆలోచన చేయాలి, కానీ వాళ్ళందరూ ఇంకేం లేదని చెప్పి చతికిలు పడిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఎలా అభివృద్ధి అవుతాయి? ఏదో ఒక నాయకుడు ఎక్కడో కొండ మీద ఎక్కి కూర్చుని ఆయన ఏదో మంత్రదండం పట్టుకుని తిప్పేస్తే పనులు అయిపోతాయని అనుకోవట్లేదు కదా మనం. ఆయన రేపు రచిస్తున్న కార్యక్రమాలకు కూడా అవన్నీ అమలు చేయడానికి ప్రజానీకం ముందుకు రావాలి. అవును, ప్రజలు మీరు ఏదైతే పెట్టారో దాంట్లో కూడా ఎక్కువ మంది యువత భాగస్వాములు అయితేనే ఇది సాధ్యమయ్యే ఇది ఉంటుంది కదా. తప్పకుండా గతంలో చూస్తే మనం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళితే సమాజంలో ఏదైనా సరే ఇక్కడ తప్పు జరుగుతుందంటే మొదట వాళ్ళంతా విద్యార్థి సంఘాలు కానివ్వండి, బయట ఉన్నటువంటి యువజన సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా గళమెత్తేవాళ్ళు, చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు అసలు ఆ పరిస్థితే కనిపించట్లేదు. ఎవ్వరి గళము వినిపించట్లేదు. అధికార పక్షాన్ని అయితే ప్రతిపక్షమే విమర్శించడం, లేకపోతే లేదు. సమాజం అంతా కూడా ఒక స్తబ్దుగానే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే మనం చూసాం, ఒక డాక్టర్ని కూడా అక్కడ అతను తర్వాత కాలంలో అతను చనిపోయాడు. అతను హింసించడం, ఎవరన్నా సరే గొంతెత్తి మాడతారు. ఆఖరికి ఇప్పుడు మొన్న చూసాం మనం 2 రోజుల క్రితమే ఒక ఫోటో విచక్షణారహితంగా ఫోటోలతో కూడా బయట వచ్చినాయి. చూస్తే భయం వేస్తుంది అసలు. అదేనండి, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా సందర్భాల్లో నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పేవాడిని, ఆవేశపూరితంగా ప్రవర్తన వీళ్ళు ఎవరు చూపించినా కూడా అనేక సందర్భాల్లో నాకు తెలుసండి, 1 గంట తర్వాత ఆ చర్యలకి పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే బోరుమని కూర్చుని ఏడుస్తుంటారండి. అదే పోలీస్ ఆఫీసర్ ఎవడైతే విచక్షణారహితంగా కొట్టాడో వాడికి దాని తర్వాత నిద్ర పట్టదండి. వాళ్ళ ఉన్నతాధికారులు ఎవడో ఒకడు దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మొదలెట్టి వాడిని డిస్మిస్ చేస్తే రేపు జోలీ పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుంటాడండి. అంతవరకు అర్థం అవట్లేదు. ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆ మనిషిలో కొన్నిసార్లు ఏదేదో ఊహించుకుంటున్నారు వీళ్ళందరూ. చాలా పెద్ద పొరపాటు. అంత మన చేతుల్లోనే మొత్తం ఇది ఉంది. వీళ్ళకంటే కాకులు తీరిన సీనియర్ ఆఫీసర్లు మీరు డీజీల కింద చేసిన వాళ్ళతో మాట్లాడితే ఎలాంటి పరిపాలన వాళ్ళు సాగించారండి, ఎలా వాళ్ళు ధీటుగా సమాధానం ఇచ్చేవారు. ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు ఒక లాఠీతో నిలబడి నియంత్రించగలిగేవారు. ఎందుకంటే వాళ్ళందరికీ బలమైన ఒక శీలం వాళ్ళందరిలో ఉన్నది. ఎవరు అనుమానించలేని నడవడిక వాళ్ళలో ఉండేది, నిజాయితీతనం వాళ్ళలో ఉండేది. చట్టం ఏం చెప్తున్నదో వాళ్ళకి కంఠస్థం వచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోర్టు హాల్లో నించోబెట్టి బలానా సెక్షన్ ఏంటో ఒకసారి చదువు అనే సందర్భాలు మేము ఎప్పుడు జీవితంలో చూడలేదండి. ఆ విధంగా వాళ్ళు పనిచేశారు. సో మన పనితీరులో నాణ్యత తగ్గిపోతూ వస్తుందండి. ఇది ప్రమాదకరమైన సూచన. దీన్ని మనం సరిదిద్దుకోవాలి. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులందరూ కూడా దీనికి పరిష్కారం చూడాలి. నాలాంటి వాళ్ళందరం కూడా విమర్శిస్తున్నాం. సరే, ఈ విమర్శ సరే అలా ఉంచండి. దీన్ని రేపు ఎలాగ నిర్ణయాత్మకంగా మార్చుకోవాలి, ఈ అధికారులందరి చేత ఇంకా చక్కగా ఎలా ప్రవర్తింప చేయాలి, దాని గురించి ఆలోచన చేయకుండా ఆయనకున్న స్థానాన్ని కాపాడుకోవడానికి కొంతమంది ఆఫీసర్లు చేస్తుంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు చింతించే రోజు కనిపిస్తుందండి. సమీప భవిష్యత్తులోనే మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా ప్రపోర్షనేట్గానే మనం డిశ్చార్జ్ చేయాలి. ఎక్స్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక తీర్పులు ఉన్నాయండి. నేను చూశాను అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ ఎంత చక్కగా వ్యవహరిస్తారు. వాళ్ళని మనం ఎంత ప్రొవోక్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ప్రొవోక్ అవ్వరండి. వాళ్ళు చాలా ఓపికగా విని చాలా వివరంగా చెప్తారని, ఇదిగో చట్టంలో ఉన్నది ఇది, నువ్వు ఉల్లంఘిస్తున్నావు, ఇది తప్పు చేయక, రేపు నేను ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి అని ఇవన్నీ జాగ్రత్తగా వివరించేవారు. సో ఆ విధమైన పెద్దరికం పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇతర ఆఫీసర్లు కానీ వాళ్ళు నిర్వర్తించగలిగితే తప్పకుండా వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొంటారు, గౌరవాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరు చెప్తే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి పడని వాళ్ళు, వీళ్ళని ప్రశ్నించిన వాళ్ళు
వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయటం, ఏవో కేసులు పెట్టేసేయటం, ఇవన్నీ అసలు వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినా ఏదో ఒక అంటే కేసు ఇవన్నీ కూడా చట్టబద్ధమైన చర్యలు కాదండి. ఇది ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసం వాళ్ళు చేస్తున్నా కూడా మనం చూస్తాం. మనందరం కూడా భగవంతుడు మనకి ఆయుష్ ఇస్తే తప్పకుండా చూస్తాం వీళ్ళందరూ కూడా ఏ విధమైన చర్యలకి రేపు లోనవుతారో అప్పుడు వీళ్ళందరూ కూడా బాధపడతారు. కానీ జరగవలసిన డ్యామేజ్ ఒక పక్క జరుగుతుంది, సమాజంలో జరిగిపోతుంది కదా, వ్యక్తులు జరిగిపోతుంది. అది మనం అందరం బాధపడుతున్నాం. సో దీన్ని అప్పటికప్పుడు పసిగట్టి ప్రజల యొక్క దృష్టి దీని మీద తీసుకురావడానికి ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఇప్పుడు మా అందరికీ కూడా ఇవే పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకొని భోజనం చేసి పడుకుంటే చాలండి. ఇవన్నీ కూడా ఏమిటంటే మనం తిరిగి ఏదో ఒకటి సమాజానికి చేయాలి, మనందరం బాధ్యత గల పౌరుడం కదా, అందరం కూడా చేయాలనే దృష్టితో కొంతమంది వైస్ ఛాన్సలర్స్ కింద రిటైర్ అయిన వాళ్ళు, ప్రొఫెసర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాగే చాలా సీనియర్ పాలిటీషియన్స్ జంజాల శంకర్ గారు, వీళ్ళందరూ కూడా ఒకసారి కలిసి చేద్దామన్నారు. దాంతో ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వచ్చిందండి. మీరు కూడా అంటే ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారిగా మీరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మీ ఇద్దరూ కూడా దీనికి అంటే పాలకులకి బాధితులయ్యారు అని చెప్పేసి ఒకటి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అంటే ఇవన్నీ ఒక్కొక్క తరుణంలో ఒక్కొక్క రకంగా ఆలోచన చేసిన పరిస్థితులండి. ఓకే, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక చీఫ్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళు ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయం వాళ్ళ దృష్టిలో అది మంచి నిర్ణయంగానే వాళ్ళు భావిస్తారు. దానివల్ల నాకు లాభం జరగచ్చు, నష్టం జరగచ్చు. ఓకే, కానీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది, రాజ్యాంగం వాళ్ళకి అధికారం ఇచ్చింది. అధికారం ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ట్రాన్స్ఫర్ చేయడం అన్నది మనం ఇంతకు పూర్వం కూడా కోర్టుకు వెళితే చాలాసార్లు కోర్టులో క్లియర్గా చెప్పారండి, ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్ అని గౌరవ న్యాయమూర్తులే దానికి తీర్పు ఇచ్చారు. కాబట్టి మనం ట్రాన్స్ఫర్ని ఒక పనిష్మెంట్గా తీసుకోవడానికి లేదు. మనకి రావలసిన ప్రమోషన్ మనకి రాలేదు, అప్పుడు మనం తప్పకుండా దాన్ని విచక్షణ కింద అనుకోవచ్చు. అంటే ఒక అధికారిగా మీరు ఒక సమస్య మీద, ఒక ఇష్యూ మీద మీరు కనుక పని చేస్తున్నప్పుడు ఆ సమస్య పూర్తి కాకుండా మీరు ఏదైతే ఆ పనిలో ఉండారో అది వాళ్ళకి అధికార పక్షం వాళ్ళకి నచ్చకపోతే మీరు చేస్తున్న పని మిమ్మల్ని వేరే చోటకి పంపించేసేసి ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని మీ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు అది ఎలా సమర్థనీయం? ఏ రకంగా సమర్థనీయం? వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయటంలో ఏది ఆశ్చర్యకరంగా లేదండి నా దృష్టిలో. ఓకే, నాకు ఏది ఆశ్చర్యం కలిగిస్తుందంటే, నేను ఏ పద్ధతి ప్రకారంగానో ఏ ప్రిన్సిపల్ ప్రకారంగానో ఇది జరగలేదు అని నేను అనుకున్నాను, అదే ప్రిన్సిపల్ని పక్కన పడేసి నాతో పాటు పనిచేసే ఉద్యోగి, నా బ్యాచ్మేటో, నా జూనియరో, నాతో పాటు సెలెక్ట్ అయిన కుర్రాడు, నా తర్వాత కానీ నాలాగే ట్రైనింగ్ పొందినవాడు, నాలాగే రూల్స్ అనేవి చదువుకోగలిగిన వాడు, అతను దాన్ని వేరే రకంగా చూసి అతను చేస్తున్నాడు కదా, ఇది అసలు లోపం అండి. ఓకే, అక్కడున్న మంత్రి గారో ముఖ్యమంత్రి గారో ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఎప్పుడు ఆశ్చర్యపోను. కానీ ఏది నేను తప్పని చెప్తున్నానో అది ఆయన వచ్చి అది ఒప్పు కింద చెప్తున్నాడే, అది యాక్చువల్గా మనకి కనిపించవలసిన లోపం అండి. మన వ్యవస్థ పతనం అవడానికి కారణం అది. ఒకవేళ రెండో అధికారి కూడా వచ్చి లేదండి ఇలాగే జరగాలి అని అన్నాడు అనుకోండి, ఆయన కూడా బదిలీ చేశారు అనుకుందాం, మూడో ఆయన వస్తాడు, మూడో ఆయన కూడా లేదండి ఇలాగే జరగాలి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆయన మనసు మార్చుకోవాలి, ఆ విషయాన్ని ఇంకా పక్కన పడేయాలి. కానీ అలా జరగటం లేదే, అది మన లోపం, నా లోపం. నాలాగా ట్రైనింగ్ పొందిన ఐఏఎస్ ఆఫీసర్లు, సగటు ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్న లోపం. అంటే ముందే వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా తెలుస్తుందండి. కాబట్టి ఓహో ఈయన ఇలా చేశాడు కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారు. సో మనం వీళ్ళకి అనుకూలం, మనం లైన్ లో పడ్డామంటే మనకు ట్రాన్స్ఫర్ రాదు అనే ఒక తాత్కాలిక ప్రయోజనం కోసం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే విజయవాడలో నన్ను ఇల్లు మారమంటలేదు కదా, నా రూమ్ మారుతుంది సెక్రటేరియట్లో.
రూమ్ నెంబర్ 501 పోయి 302 వస్తుంది అంతే. బహుశా 501 కొంచెం పెద్ద గది, 301 చిన్న గది కావచ్చు. బట్ నేను కూర్చునే కుర్చీ అలాగే ఉంటుందండి. చాలా సందర్భాల్లో నాలాంటి వాడికి బ్యాక్ ఏక్ ఉంటే అదే కుర్చీ కూడా తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి. కాబట్టి అదేం పెద్ద లోపం కాదు. నా ప్రవర్తన, నాకు కలిగిన అవగాహన, నేను ఏ విధంగా వ్యవస్థని బలపరచవచ్చు, నా ముందు పనిచేసిన వాడి చర్యల్ని నేను ఏ విధంగా సమర్థించాలి, ఒకవేళ తప్పు చేయకుండా ఉంటే, ఓకే చట్టబద్ధంగా ఉందని నాకు తెలిసినప్పుడు దాన్ని ఎలా సమర్థించాలి, దాన్ని ఏ విధంగా నేను వ్యతిరేకించకూడదు అన్న అవగాహన కనుక ఒక సగటు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే అప్పుడు ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు ఏం చేయలేరండి. అదే చట్టబద్ధం కానిది వాళ్ళు మన చేత ఏం చేయించలేరు. కానీ ఇది మీ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి మీకు ఒక సంఘాలు ఉన్నాయి కదా. అవునండి. ఈ సమస్యని మీరు ఈ సంఘాలు ఎప్పుడు కూడా మాట్లాడుకోరా, పెట్టరా? ఒకరిట్లా ఒక దాంట్లో నిజాయితీగా చేస్తున్న చోట ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకొకళ్ళు వచ్చి అది ఒప్పని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం, అధికార పక్షాన్ని ప్రసన్నం చేసుకోవడానికో, లేకపోతే ధనాపేక్షో, ఏదో ఒక దాని వెనక ప్రయోజనం, దీనివల్ల చులకనైపోతుంది మొత్తం ఈ వ్యవస్థే కదా అని చెప్పేసి అది ఎప్పుడు రాదా? అది డిస్కషన్లోకి వస్తుందండి. చాలాసార్లు అసోసియేషన్లో చర్చకు వస్తుంది. కాకపోతే అసోసియేషన్ చేసే తీర్మానాలు ఒక ఆఫీసర్ని అవి బంధించలేవు. ఆఫీసర్ హక్కుల్ని ఇవేవి కూడా ఆపలేవు. ఆ ఆఫీసర్ చాలా సందర్భాల్లో కొంతమంది, నా జ్ఞాపకం, కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు అగేన్స్ట్ చెప్పారండి, నేను అసోసియేషన్లో మెంబర్నే కాదు, సో నాకు అసోసియేషన్ సంబంధం లేదు అని చెప్పిన అధికారులు కూడా ఉన్నారండి. కాబట్టి అది ఇట్స్ నాట్ ఎ బైండింగ్ ఆర్గనైజేషన్. ఆ సభ్యత్వం కూడా కంపల్సరీ కాదండి. ఇట్ ఈస్ ఆల్ వాలంటరీ. కొంతమంది అసలు ఆ సమావేశాలకు రారు, కొంతమంది రెగ్యులర్గా వస్తారు. అంటే సీరియస్గా తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి, ఎక్కువ మంది ఉండరు. ప్లస్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మార్పులు చేర్పుల వల్ల అసలు అసోసియేషన్ మనకి దేనికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదు కదా అనే ఒక నిరుత్సాహం వల్ల కూడా ఇంకా తక్కువైపోతుంది, దానికి వెళ్ళే అటెండెన్స్ తక్కువ అవుతుందని చెప్పి నా అంచనా అండి. మీరు 6 నెలల పాటు ఇంకా ఉంది మీకు సర్వీసు, కానీ మీరు ఎందుకు 4 months అండి. 4 months మిమ్మల్ని బాపట్లకి ట్రాన్స్ఫర్ చేశారు, హ్యూమన్ రీసెర్చ్ సెంటర్కి చేశారు, కానీ మీరు ఎందుకు ఛార్జ్ తీసుకోలేదు? నాకు అనిపించలేదండి. ఇప్పుడు నేను ఒక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు నేను చూపించని ఒక రకమైన నమ్మకం, నేను శిక్షణ ఇచ్చి నలుగురికి ఉపయోగపడతాననే నమ్మకం ఎలా కలిగిస్తాను? ఓకే, నేను నడిచిన విధానము, తీసుకున్న చర్యల విధానము ఆదర్శనీయంగా ఉంది అని ప్రభుత్వం హర్షించి నాకు ఇచ్చుంటే నేను అక్కడికి వెళ్ళి శిక్షణ చెప్పినా నలుగురు నా మాట వినేవారు. నువ్వు చేసింది నాకేం నచ్చట్లేదు, ప్రభుత్వానికి ఉపయోగంగా లేదు అని ప్రభుత్వం భావించినట్టుగా పరిస్థితులు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చెప్తాను? నేను చెప్పగలిగేది ఏం లేదు. పైపెచ్చి అప్పటికి ఇంకొక నవంబర్ నెల వచ్చేసింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 22 రిటైర్ అయిపోయేవాడిని. 4 నెలల్లో ఏం పెద్ద పొడి చేసేది ఏమీ లేదు. రిటైర్మెంట్కి తయారైతే బాగుంటుందని చెప్పి లీవ్ తీసుకొని వచ్చేసారు. అంటే 4 నెలల్లో రిటైర్ అవుతున్న వ్యక్తిని అయ్యా ఇలా చేయటం కూడా కరెక్టేనా అనేది, అదే మీరు అక్కడ 4 నెలల్లో మీరు చెప్తుందే చెప్తున్నాను. 4 నెలల్లో అక్కడ పోయి మీరు ఏం చేయగలుగుతారు? ఎక్కడికైనా ఇంకొక చోటకు పోయి ఇవన్నీ వాళ్ళు ఆలోచన బాగా చేసి ఉండాలి, చేసి వాళ్ళు జాగ్రత్తగా చెప్పు ఉండాలి. వాళ్ళు అవన్నీ నిర్ణయాలు వెనకాల జరగవలసిన ఆలోచన, మరి అది ఎలా జరిగిందో ఆలోచన అయితే నాకు తెలియదు కదా. కానీ అంటే దీని ఇలాంటి సిచ్యువేషన్లో చివరి 4 నెలలు ఉన్న టైంలో ఇలా మిమ్మల్ని రిటైర్ చేయడానికి ఏ అధికారం అయితే వాళ్ళకి కల్పిస్తుందో దాన్ని ప్రశ్నించే అధికారం కూడా మీకు ఉండదా? లేదండి. అంటే మనకున్న విధానంలో ఏంటంటే కాడర్ కంట్రోలింగ్ అథారిటీ క్యాబినెట్ సెక్రటరీ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళేమి దీన్ని చాలా అతీతంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక కాడరు సరిగ్గా వ్యవహరిస్తున్నదా లేదా, నిర్ణయాలు కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, అక్కడ అధికారులందరికీ సరైన బాధ్యతలు అప్పగిస్తున్నారా లేదా, ఆ కాడర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందరూ వెళుతున్నారా లేదా,
వాళ్ళ ఫైల్ చేయవలసిన రిటర్న్స్ అన్నీ కరెక్ట్గా ఫైల్ చేస్తున్నారా లేదా, దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, దీన్ని ఏమైనా సరిదిద్దాలా, ఇలాంటి అంశాల మీద నా దృష్టిలో క్యాబినెట్ సెక్రటరీ గారు ఏమీ చేయట్లేదండి. అంటే అసలు ఎలాంటి మానిటరింగ్ లేదండి. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవాళ ఒక పని చేసే వాళ్ళకు కూడా ఒక సగటు అధికారికి ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాడు? ఇప్పుడు తన ఆలనా పాలన చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వం కనుక కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళ ప్రవర్తనలో కనుక మనకి సరి అయిన తీరు కనిపించలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాడు ఈయన? దిగమింగుకొని ఆ వ్యవస్థలోనే ఇమిడిపోయి పనిచేసుకోవాలి. ఒక రకమైన అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఒక రకమైన నిస్పృహ కలగదా దానివల్ల? తప్పకుండా కలుగుతుందండి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, సగటు అధికారికి ఎప్పుడు కూడా కొంత వైరాగ్య చింతన ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఓకే, లేకపోతే తట్టుకోవడం కష్టం. అంటే ఎంత చేసి అలా ఊగిసలాడారు అనుకోండి, వాళ్ళు ఇది మంచా చెడు అన్న దాని మధ్యన అలా ఊగిసలాడుతూ ఉన్నారనుకోండి, వాడు పనితీరు ఎలా మెరుగవుతుంది? కాబట్టి ఆత్మస్థైర్యంతో ఇలాంటి అనుభవాలు ఏవైనా ఎదురైనా కూడా అతను ఏమాత్రం కూడా చింతించకుండా, అధైర్యపడకుండా, తను పెట్టుకున్న గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పనిచేసుకుంటూ పోవాలి. ఇలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, అదే కానీ దానికి తలొగ్గి తను చేయవలసింది తను మర్చిపోతే ఎలాగా? కాబట్టి కొంత వైరాగ్య భావం ఉండాలి, ఆధ్యాత్మిక చింతన. ఎవరైనా కావచ్చు, అతను క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ ఏ కావచ్చు, మతానికి చెందినవాడైనా ఒక సిద్ధాంతం ఏదైనా మనసులో పెట్టుకుని, లేదా ఒకవేళ నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు, వెరీ గుడ్. నైతికత అంటే ఏమిటి? ఆ నైతిక విలువల్ని జాగ్రత్తగా మనం మన మనస్సులో వాటిని పదిలపరుచుకుంటూ పటిష్టపరుచుకుంటూ ఆ విధంగా ప్రవర్తించారనుకోండి, సరే ఏదో మీరు అన్నట్టు నైతిక విలువలకు వచ్చేటప్పటికి నిజాయితీకి మధ్య మళ్ళీ ఘర్షణ జరుగుతుంది. తప్పదండి, ఇవన్నీ కూడా. నైతికత్వం ఉండాలంటే నిజాయితీ ఉండాలా? ఆ నిజాయితీని చంపుకోవాల్సి వస్తుంది కదా. అంటే మీరు ఒక ఐఏఎస్ అధికారిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక నేరగాడికి అంటే ఇవాళ రాజకీయ నాయకుల్లో చాలా మంది నేరగాళ్ళు ఉన్నారని మనకి చాలా రిపోర్ట్లు తెలుస్తున్నాయి. అవును, చెప్పింది. సో మీరు అట్లా చెయ్యాల్సి వస్తే, ఒక నేరగాడు చెప్పిన మాటలు మీరు అతని ఆదేశాన్ని పాటించాల్సి వచ్చినప్పుడు మీ మనసు ఎంతగా ఇదవుతుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ కానీ ఎలాంటి పరిస్థితికి లోనవుతారు? ఎలాంటి మానసిక స్థితికి? అంటే ఇప్పుడు మనం ప్రజలు ఎన్నుకున్నారు, ఇవాళ ఇక్కడ గీటురాయి ఏమిటి? ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలకి మరి ఆ విచక్షణ లేదా? మరి ఎన్నికలకి నిల్చున్నప్పుడు వీళ్ళకి అర్హత ఉన్నదనే కదా మనందరం భావించాం. వీళ్ళెవరూ కూడా డిస్క్వాలిఫై చేయలేదు కదా. కాబట్టి రాజ్యాంగబద్ధంగా అర్హత ఉన్నది, వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు, పోటీల్లో ఎన్నుకున్నారు వాళ్ళు. కానీ మనకు తెలుసు వాళ్ళు నేరగాడని తెలుసు, ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయని తెలుసు. కన్విక్షన్ అవ్వలేదు. కన్విక్షన్ అయితే కానీ మనం ఎవరిని కూడా నేరగాడి కింద ప్రకటించడానికి లేదు. కన్విక్షన్ ఎందుకు అవ్వలేదు? అవన్నీ నా చేతుల్లో ఉన్న పని కాదు. అవును ఏమండి, ఇవన్నీ కూడా చాలా లోతుగా చూసుకోవాల్సిన అంశాలు. అంటే మీరు ఎప్పుడైనా అలాంటి ఇబ్బందులు? నాకు అలాంటి ఇబ్బందులు ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు నాకు ఇవాళ కూడా నాకు ఇబ్బంది వచ్చిందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఓకే, నేను ఒక పద్ధతికి అలవాటు పడ్డవాడిని, ఒక రకమైన పరిపాలనా విధానాన్ని సబ్ కలెక్టర్ రోజుల నుంచి చూస్తూ వచ్చిన వాడిని, అనేక మంది ముఖ్యమంత్రులతో చూసిన వాడిని, ప్రధాన కార్యదర్శులను చూసిన వాడిని. నేను సుమారు ఒక 20 సంవత్సరాలు ఐఏఎస్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నవాడిని. సో ఆ నేపథ్యంలో నేను అనేక పర్యాయాలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, లేదా ప్రధాన కార్యదర్శిని కలవడం, అసోసియేషన్లో సమావేశాలు నిర్వహించడం, అలాగే ఆఫీసర్లు రిటైర్ అయితే వాళ్ళకి వీడ్కోలు సభలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేశానండి. ఓకే, కొన్ని వందల సభలు చేశాను. కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు అనుభవించిన కొన్ని ఇబ్బందులు ఎప్పటికప్పుడు వీళ్ళు చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా రాయాలి ఫైల్స్లో, ఈ విధంగా మంత్రులకి మనం సలహా ఇవ్వాలి, ఒకవేళ మంత్రులు మన చేదరించుకున్నా కూడా మళ్ళా వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ అధికారం వాళ్ళది, నా బాధ్యత నాది అనే దృష్టితో మనం చూడాలి. అంతేగాని ఆ మంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారు, ఆయన క్వాలిఫికేషన్ ఏమిటి, ఆయన నేరగాడా కాదా,
కేసులు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూడటానికి సమయం లేదు. ఓకే, అది మన పని కాదు అన్నట్టు. అది పని నా పని కాదు. న్యాయస్థానాలు అందుకే ఉన్నాయి. న్యాయస్థానాలు మరి త్వరగా పరిశీలన చేయాలి, వాళ్ళు త్వరగా తీర్పులు ఇవ్వాలి. మరి వాళ్ళ ఆ తీర్పులు ఇవ్వడానికి వాళ్ళకే ప్రతిబంధకాలు ఉన్నాయి, నాకు తెలియదు. అది అంటుంటారు కదా, అంటే నేను దానిలోకి వెళితే అది వేరే అంశం అయిపోతుంది. కాబట్టి నేను చేయవలసిన పనిని జాగ్రత్తగా చేయాలి, మంచి సంకల్పంతో చేయాలి, మంచి మనస్సుతో చేయాలి. నా వల్ల ఎలాంటి నష్టం ప్రభుత్వానికి రాకూడదు. ఒకవేళ నాలో ఆ రకమైన ఎఫిషియన్సీ లేకపోతే నష్టం అయితే ఇది వేరే విషయం. కానీ అసలు విషయాలు పరిశీలన చేయకుండా, జాగ్రత్తగా మాట్లాడకుండా ప్రభుత్వానికి నష్టం చేకూరకూడదు కదా అనే దృష్టితో నేను పనిచేయడానికి ప్రయత్నం చేశానండి. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కొంత వైరాగ్య భావం, ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి మీద నమ్మకం, నేను ఎవరికి అన్యాయం చేయనప్పుడు నాకు అన్యాయం జరగదు అనే ఒక మౌలిక నమ్మకం. దీనివల్ల చెప్తున్నా కానీ, ఎందుకంటే నిజాయితీగా పనిచేసేవాడికి రోజులు కావివే అని చెప్పేసి చాలా కాలం నుంచి, దశాబ్దాల కాలం నుంచే ఉన్నటువంటి మాట. నేను ఏకీభవించను. ఎందుకంటే వాళ్ళు గౌరవించకపోతే ఏమైందండి? ఇప్పుడు నన్ను ప్రధాన కార్యదర్శిగా తీసుకోలేదు ఎక్కువ రోజులు, వెరీ గుడ్. ఏమైంది? నా ప్రాణమేం పోలేదు, నన్ను మీరెవరో కూడా క్లోజ్ చేసేయలేదు, మీరు ఇంత శ్రమ తీసుకొచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నాకేం నష్టం అవ్వలేదు. సరే, నాకు 4 నెలల్లో 5 నెలల్లో 50% శాలరీ వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి 50% కోవిడ్ అప్పుడు జీతాలు ఇచ్చారు. ఆ 50% మనకు వచ్చింది. మీకు కూడా అంతేనా? మా అందరికి కూడా తగ్గించారు కదండి, ఏదో ఒక ప్రపోర్షన్ తగ్గించారు. ప్లస్ నేనేమో హాఫ్ పే లీవ్ తీసుకున్నాను. సో హాఫ్ పేనే నేను అడిగాను. అంటే ఇది పాండమిక్ అయిన తర్వాత కూడా మీది మళ్ళీ అది క్లియర్ చేయలేదు అన్నీ కూడా? అదేదో మళ్ళీ ఏరియాస్ ఏదో ఇచ్చారు. నాకు ఈ లెక్కల్లో ఎలాగైనా నాది చాలా తక్కువ మేధస్సు. సో ఆ విధంగా ఏదో నష్టం వచ్చింది మనకి. బట్ నా ప్రాణం ఎవరు తీసేయలేదు, నన్ను ఎవరు వీధుల్లోకి ఎక్కించి పరాభవం చేయలేదు. నా గౌరవం నాకు వదిలేశారు. ఏదో మా ఇంటికి వచ్చాను, ఏదో భగవంతుడి దేవాలయం ఇల్లు ఉంది, ఇంట్లో హాయిగా ఉండిపోగలిగాను. కాబట్టి నాకేం పెద్ద నష్టం అయినట్టు నేను భావించాను. మీ సర్వీస్ ఎప్పుడు సార్ మొదలైంది? నేను 1983 బ్యాచ్కి చెందినవాడినండి. 82లో పరీక్ష రాశాను, 83లో సర్వీస్కి చేరాను. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచే మీరు చూశారు? ఎన్టీ రామారావు గారిని నేను సబ్ కలెక్టర్గా చూశాను, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏగా చూశాను, తర్వాత ఎండి హౌసింగ్ కార్పొరేషన్గా చూశాను, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ప్రభుత్వంలో ఉన్నానండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను సర్వీస్లో చేరినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన గురించి విన్నాను కానీ ఆయనతో ఎక్కువ నాకు సంబంధం లేదు. మిగతా ముఖ్యమంత్రులందరినీ కూడా కలిసే అవకాశం నాకు కలిగింది. మోస్ట్ ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ అంటే మీరు చూసిన వాళ్ళు ఎవరి పేరు చెబుతారు? అది చాలా క్లిష్టమైన సమస్య. ఎఫిషియెంట్ అంటే ఇప్పుడు మీరు ఎటు రిటైర్ అయ్యారు, సర్వీస్లో లేరు కాబట్టి చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పచ్చు కదా. అంటే ఒక రకమైన ఒక సిస్టమ్ని అభివృద్ధి చేసి, ఒక ప్రొసీజర్ని ఫాలో అయ్యి, ఒక యూనివర్సల్గా మన నిర్ణయాలన్నీ యూనివర్సల్గా అందరూ గౌరవించాలి, వాళ్ళు ఏ కోణం నుంచి చూసినా కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి, కేవలం ప్రజారంజకంగా ఉండడమే కాకుండా చట్టబద్ధంగానే ఉండకుండా అన్ని పరిస్థితుల్లో కూడా ఇది చాలా గొప్ప నిర్ణయంగా అందరూ భావించాలి అని తాపత్రయపడి పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు గారండి. ఆ దృష్టితో ఆయన చాలా తాపత్రయపడేవాడు. చాలామంది మేమందరం కూడా చాలాసార్లు చాలా సమయం అయిపోతుందని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఆయన తాపత్రయం ఏంటంటే అది చాలా యూనివర్సల్గా ఉండాలి, అందరూ ఇంటర్నేషనల్గా కూడా మన డెసిషన్స్ని వాళ్ళు ఆమోదించాలి, రాష్ట్రానికి అలాంటి పేరు రావాలి, నేను అలాంటి ముఖ్యమంత్రిని అని వాళ్ళందరూ కూడా గౌరవించాలి అనే దృష్టితో ఆయన ఆ తాపత్రయంతో ఆయన పనిచేసేవాడు. ఆ విధంగానే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ సివిల్ సర్వెంట్స్ అందరికీ కూడా కలిగించాడు. ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకొచ్చి ఆ మోడల్స్ అన్నీ కూడా ప్రవేశపెట్టేవాడు. మనకి జంట నగరాల్లో తీసుకొచ్చిన అనేక అపూర్వమైన మార్పులు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మేము ఆ రోజుల్లో తీసుకొచ్చిన మార్పులండి.
ఓకే, మీరు వాటిని క్లోజ్గా మేము ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు. మేము అన్నీ కూడా కూలంకషంగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన నిర్ణయాలు అవన్నీ కూడా. ఓకే, అవన్నీ ఇవాళకి కూడా చాలా మంది మెచ్చుకుంటున్న నిర్ణయాలు. సో ఆ విధంగా అదేదో కేవలం ఒక పార్టీ మేనిఫెస్టోలో పెట్టామను లేదా ఒక పెద్ద ఆయన ఎవడో చెప్పాడను అలా కాకుండా ఒక యూనివర్సల్ అపీల్ ఉండాలి, ఒక విజన్, దాని వెనకాల విజన్ లాంటిది ఉండాలి. సో ఫస్ట్ ఆయన విజన్ 2020 అని అనుకున్నప్పుడు చాలా మంది దాని కొంత అపహాస్యం చేసేవారు. ఏమిటి విజన్, రాష్ట్రానికి 5 ఏళ్ళు ఉండే ముఖ్యమంత్రి విజన్, 20 సంవత్సరాల విజన్ అంటున్నారు ఏంటి. బట్ ఆ దృష్టి ఉండాలండి. ఏ దిశగా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలి అనే దృష్టి లేకపోతే అది రోజు రోజు ఒక్కొక్క రకమైన నిర్ణయం తీసుకుని దానివల్ల కొంత మేలు, కొంత నష్టం, కొంత లాభం ఇలా జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఆ విధమైన ఒక రోడ్వే తయారు చేసి ఈ విధంగా మనం ప్రయాణం చేయాలి, పౌరుల్ని ఏ విధంగా సమాయత్తం చేయాలి, పౌర సమాజాన్ని ఎలా తయారు చేయాలి, ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, పౌరుల యొక్క సేవలు ఏ విధంగా క్రమబద్ధీకరించవచ్చు, దాన్ని సరళీకృతం ఎలా చేయొచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలతో మనం ఏ విధంగా వీటిని నడపచ్చు, ఇలాంటి కొన్ని కొలతబద్దలు ఆయన ఆ రోజుల్లో వాటిని మా ముందుకు తీసుకురావటం, వాటిని సర్వత్రా వాటికి ఆమోదం తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు ఆయన. ట్విన్ సిటీస్లో అనేక కోణాల్లో. అంటే ఆ రోజుల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనకి రోజు విడిచి రోజు మంచినీళ్ళు సరఫరా అవుతున్న రోజుల్లో రోజు విడిచి రోజు మేము నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మా అందరికీ కూడా ఆయన ఆ రోజుల్లో ఏమన్నాడంటే, సింగపూర్లో చూడండి ఎలా ఉందో వ్యవస్థ, మనం సింగపూర్ వ్యవస్థ లాంటిది మనం హైదరాబాద్లో పట్టురావాలి, ప్రజలకి ఆ విధమైన సర్వీసెస్ తీసుకురావాలని ఒక 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 ఛాలెంజ్ ఆయన మా ముందు ఉంచారు. ఇది చేయాలని ఒక లక్ష్యాన్ని. సో అప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు ఎండీగా ఉండేవాడిని నేను. ఓకే. సో నేను కూడా మా జట్టుతో పాటు సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్ళి అక్కడ సింగపూర్లో పబ్లిక్ యూటిలిటీస్ బోర్డ్ అని ఒక బోర్డు ఉందండి, అది వాటర్ సప్లై చూస్తుంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు చేస్తున్న మీ బెస్ట్ ప్రాక్టీసెస్ మాకు కావాలి, మేము నేర్చుకుందాం అనుకుంటున్నాం, మేము కూడా ప్రవేశపెడదాం అనుకుంటున్నాం అని వాళ్ళతో చర్చలు నేను ఆరంభించినప్పుడు అక్కడున్న CEO గారు ఒక చిన్న మౌలికమైన ప్రశ్న నన్ను అడిగాడు. ఏమన్నాడంటే, మీరు వాటర్ సప్లై ఎలా చేస్తున్నారు ఇవాళ, ఎంత క్వాంటిటీలో చేస్తున్నారు అంటే. ఆయన ఊహించుకున్నది ఏమిటంటే, మన వాటర్ పైప్స్ ఎప్పుడు కూడా 24 గంటలు నీళ్లు ఉంటాయి అనే కోణంలో ఆయన ఆలోచన చేసి నాతో మాట్లాడుతున్నాడు. నేను అది అర్థం చేసుకోకుండా మేము ఇవాళ ట్విన్ సిటీస్లో ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఇస్తున్నామండి అని మొదలెట్టంగానే ఆయన షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి, ఆల్టర్నేట్ డేస్ మీరు వాటర్ సప్లై ఇస్తున్నారా, అది అసలు ఎలా సాధ్యం అన్నాడు ఆయన. నాకు అర్థం లేదు ఆయన ఎందుకు ఇలాంటి ఇంత ఎక్సైట్ అవుతున్నాడు. సింగపూర్ దేశం అప్పటిదాకా మలేసియా దేశం నుంచి నీళ్లు దిగుమతి చేసుకుంటుందండి. వాళ్ళకి ఫ్రెష్ వాటర్ తక్కువ ఉండడం వల్ల మలేసియా నుంచి నీళ్లు వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి నీళ్లు విలువ తెలుసు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళ సిస్టంలో అనేక మార్పులు తర్వాత మాకు చెప్పారు. చాలా డబ్బుతో కూడిన అంశాలు అవన్నీ. ఉదాహరణకి ప్రతి 7 సంవత్సరాలకి PUB వాళ్ళ కాస్ట్తో మీటర్లు మారుస్తారండి. ఇండివిజువల్ మార్చక్కల. ప్రతి 12 సంవత్సరాలకి పైప్ లైన్లు మార్చేస్తారండి. మనం మార్చక్కల, వాళ్ళే వచ్చి మార్చేస్తుంటారండి. ఎందుకంటే ఎక్కడ లీక్ అవ్వకూడదు. UFW అనేవాళ్ళు ఆ రోజుల్లో, అంటే అన్అకౌంటెడ్ ఫర్ వాటర్. ఎక్కడ నీళ్లు వృధా పోకూడదు. సో నేను ఎప్పుడైతే ఆల్టర్నేట్ డే అన్నానో ఆయన కుర్చీలోంచి కింద పడిపోయాడు. అదేమిటి మీరు ఆల్టర్నేట్ డే ఇస్తున్నారా అంటే ప్రజలు ఇంకా క్షేమంగా ఉన్నారా, వాళ్ళందరికీ రోగాలు వచ్చేలేదా, ఎలా సాధ్యం అవుతుంది, మీరు మా దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు, నేను ముందు మా వాళ్ళు మీ దగ్గర పంపిస్తాను. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడటం కూడా ఆ రోజుల్లో సాహసం. కానీ దానివల్ల ఆయన ఏమీ తటపటాయించలేదు.
మనం ఇవాళ ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయికి చేరాలంటే ఏం చేయాలి, ఆ ప్రయత్నాలు దాన్ని ప్రారంభించండి, అర్థం చేసుకోండి అని చెప్పేవారు. ఓకే. సో ఆ విధంగా రోడ్ మ్యాప్ తయారు చేయడం ఒక్కొక్క ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ తయారు చేసినప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను, మెట్రో బోర్డుదే సిటిజన్స్ చార్టర్ అని చెప్పి మేము తయారు చేసాం. అవును, జ్ఞాపకం ఉంది నాకు. ఏమండి, సిటిజన్స్ చార్టర్ లో మేము పెట్టిన అంశాలు కొన్ని చూస్తే, ఆ రోజుల్లో పెద్దలు పివిఆర్కే ప్రసాద్ గారు హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్కి ఆయన కమిషనర్, ఆయన ఆధ్వర్యంలో ఈ డిస్కషన్స్ అవుతుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇంత డైనమిక్ గా సిటిజన్స్ చార్టర్ తయారు చేసింది, ఎవరు చేశారు అని చూస్తే, మేము ఎన్నుకున్న అంటే మా లేబర్ ఎంప్లాయీస్ అందరూ ఎన్నుకోబడ్డ యూనియన్ వాళ్ళు ఇవన్నీ తయారు చేశారండి. ఓకే, అధికారులు తయారు చేసింది కాదండి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు తయారు చేశారండి. ఒక వినియోగదారుడు మా ఇంట్లో నీరు రావట్లేదు అని వచ్చి ఆ రోజుల్లో ఉన్న ఒక ఫోన్ నంబరు, దానికి ఫోన్ చేసి నాకు నీళ్ళు రావట్లేదు అని ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదుదారుడికి ఆటోమేటిక్గా టోకెన్ నంబర్ వెళ్తుంది. ఆ టోకెన్ నంబర్ ఆధారంగా అతను మానిటర్ చేసుకోవచ్చు. 24 గంటల లోపల అతని నీటి సమస్య పరిష్కారం అవ్వాలి అన్నది నిబంధనగా పెట్టుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఆ సింగపూర్ పియూబీని చూడటం, ఇంకొకడెక్కడో ఇంకేదో వాటర్ యూటిలిటీని చూడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం వల్ల అలాంటి రోడ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని ఒక వాటర్ యూటిలిటీని తయారు చేయడానికి ప్రయత్నం చేశాం. మేము ఆ స్థాయికి చేరామా లేదా అన్నది అందరికీ తెలిసినదే, కానీ అట్లీస్ట్ ఆ దిశగా నడవడానికి ప్రయత్నం చేశాం. సో అలాంటి ప్రమాణాలు తీసుకురావడానికి ఆయన కారకుడయ్యాడు. అందుకని నేను ఆయన్ని బహుశా అందరికీ నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే ఆయన ఇంకా ఇవాళ యాక్టివ్గా పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి నిజం నేను చెప్పడం భావ్యం కాదు, బట్ నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అదే ఆయనే సింగపూర్ మోడల్లోనే తీసుకురావాలని చెప్పేసి సంకల్పించినటువంటి అమరావతి మన కళ్ళ ముందే ఎలా అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. అంటే మీకు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, ఆయన విజన్ మీకు తెలుసు కాబట్టి, అమరావతి పరిస్థితి ఏమంటారు అసలు? ఇది దాని ప్లేసులో అసలు దాని మొత్తానికి పక్కన పెట్టేసి, మన సినిమా మనం చూసాం రాజధాని ఫైల్స్ అని, మీరు చూసారో లేదో. అంటే అక్కడ రాజధానికి కోసం భూములు ఇచ్చిన వాళ్ళ రైతుల కష్టాలు వాళ్ళే యాక్ట్ చేశారు. ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు, వాళ్ళ కథల్లో వాళ్ళే యాక్ట్ చేశారు. ప్రధానంగా 5-6 మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు, కానీ రైతుల క్యారెక్టర్ రైతులే చేశారు. ఒక వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ లాంటి వాళ్ళు తప్పితే రైతు నాయకులుగా భారీగా మిగతా వాళ్ళందరూ కూడా నిజ జీవితంలో అక్కడ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే చేశారనమాట. ఇంకా వాళ్ళు చెప్పినవి ఏమిటంటే వాళ్ళు పడ్డ కష్టాలను ఇంకా ఇంత సినిమాలో తక్కువ చూపించాము, మళ్ళీ సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా అంతకంటే ఎక్కువ బాధలు పడ్డారని. అంత జనమంతా కూడా అలా ఇచ్చిన వేలాది మంది రైతులు, 29 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చినటువంటి ఆ ప్రాంతం ఈరోజు అలా ఒక చూడటానికి ఒక ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. ఒక అధికారిగా మీరు అన్నట్టు అదే ప్రభుత్వం ఆయనతో కలిసి గతంలో పనిచేసిన ఒక వ్యక్తిగా ఆయన్ని తప్పు పట్టాలంటారా దీన్ని? ఇప్పుడు ఏంటంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆయన తప్పుబట్టి ఇది వాళ్ళ స్వలాభం కోసం, ఒక కులం కోసమే, వాళ్ళ ప్రయోజనం కోసమే చేసినటువంటి ఆయన పెట్టి, ఆ నెపం పెట్టి 3 రాజధానులు అని చెప్పేసి తీసుకురావటం, దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఏమనండి, ఇది చాలా జటిలమైన ప్రశ్న. దీన్ని నేను పూర్తిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే ఇది చాలా చాలా జటిలమైన సమస్య సార్. సమాధానం అందరికీ తెలిసిందే సార్. కాకపోతే ఒక సామాన్య పౌరుడుగా ఒక ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినప్పుడు అది నిష్ప్రయోజనం అవడం అన్నది ఇది చాలా చాలా బాధాకరం. దానికి ఎవరు బాధ్యులైతే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని వసూలు చేయాలండి, అది నిర్మమాటంగా నేను చెప్తాను. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగి వాడు ఏదో ఆశపడి 500 రూపాయలు తీసుకున్నాడని చెప్పి, లేదా వాడి వల్ల ఏదో నష్టం అయింది ఒక కాంట్రాక్ట్లో అని చెప్పి ఒక ఇంజనీర్ని మనం సస్పెండ్ చేస్తున్నాము, వాడి మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలు పెడుతున్నాము. ఇక్కడ ఇన్ని వేల కోట్లు మన ఎదురుకుండా ధారపోసి కడుతున్నప్పుడు దాన్ని అలా వదిలేసి
అది నష్టం అయినప్పుడు ఈ నష్టాన్ని ఎవరో ఒకళ్ళు భరించాలండి. ప్రజలు మాత్రం భరించకూడదు. ఆ నష్టాన్ని మాత్రం వసూలు చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళు అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టి అలాంటి ప్రాజెక్ట్స్ని పూర్తి చేయాలండి. అంటే వాళ్ళకి అప్పుడు కొన్ని స్థలాలు వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి పరిహారంగా వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వేరే చోట్ల స్థలాలు ఇవ్వటము, పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు కదా. ఈరోజు వాళ్ళు అవన్నీ లేకుండా వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నదానికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే ఒక ప్రభుత్వం చేసినప్పుడు ఇది పార్టీ చేసింది కాదు కదా, ఒక ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం చేసిన దాన్ని ఏ పార్టీ వాళ్ళ తర్వాత అధికారం రాని ప్రభుత్వమే చేయాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అంటే మనం కొన్ని విషయాలు మనం ఎప్పుడు కూడా ఇది అందరికీ తెలిసినవి అని మనం అనుకుంటామండి. దీని గురించి మనం ప్రత్యేకంగా ప్రోగ్రాములు చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వాడికి పుస్తకాలు తయారు చేసి ఇవ్వాలని మనం అనుకో. కొన్ని వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం అలా అనుకున్న ఒక అంశం ఏమిటంటే ప్రభుత్వం అన్నది నిర్విరామంగా సాగే ఒక విధానము అని మనం అందరం కూడా అనుకున్నామండి. ఈ మధ్యకాలం వరకు అనుకున్నాం. ఈ మధ్యకాలంలో దానికి కొత్త నిర్వచనాలు ఎవరో ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చే అధికారం ఉన్నది, కానీ ఇచ్చే అంత జ్ఞానం ఉన్నదా లేదా అన్నది మనందరికీ తెలిసినది. అలా మాట్లాడే అవకాశం లేదు కదా. ప్రభుత్వం అన్నది నిర్విరామంగా సాగుతుంది. అందుకనే ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఆ ఎన్నికల్లో గెలిచిన నాయకుడు పదవీ బాధ్యతలు స్వీకరించేంత వరకు ఈయన కేర్ టేకర్గా ఉంటాడండి. అవును, అదే అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటాం కదా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా విరామం ఉండదు, గ్యాప్ అనేది రాదు. ఆ విధంగా నడవాలి. దాంట్లోనే అంతర్లీనంగా ఉన్న అర్థం ఏమిటంటే ఒక ప్రభుత్వం చేసినది ఆ ప్రభుత్వానికే దాన్ని వదిలేయాలి, కానీ దాన్ని పార్టీ పరంగా చూడటానికి లేదు. అందులో ఏమన్నా లోపాలు ఉంటే లోపాలను మనం సరిదిద్దాలి. అంతేగాని కొంత డబ్బు ఖర్చు అయిన తర్వాత దాన్ని నిరుపయోగంగా దాన్ని వదిలేసి ఆ తయారు చేస్తున్న ఆ ఎసెట్ ఇవాళ దేనికి పని రాకుండా మారిందనుకోండి, ఎవరు దానికి బాధ్యులు? వాళ్ళందరినీ వరుసపెట్టి లెక్కపెట్టి నించోబెట్టి వాళ్ళందరి దగ్గర వసూలు చేయాలండి. రైతులు కూడా పౌరులే కదా. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం చెప్పింది, ఆ ప్రభుత్వాన్ని నమ్మారు. ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని బలపరచాలి, కానీ ఆ నమ్మకానికి బలహీనం చేశారనుకోండి, రేపు ఈ ప్రభుత్వం ప్రజల్ని ఏదన్నా అడిగింది అనుకోండి, దానికి వాళ్ళు ముందుకు రారు. అవును కదా. ఈ అనుభవం ఎప్పుడైతే ఒక చెడు అనుభవం ఉన్నదో, రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ ఇదే అవుతుందిరా. కాబట్టి ఇవన్నీ ఊహించుకుని ప్రవర్తించటమే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేయవలసిన పని. ఇప్పటికీ వాళ్ళు ఇంతకాలం అయినా కానీ ఇప్పటికీ వాళ్ళు ఆ బాధ అనిపిస్తున్నారు. రోడ్లే ఇప్పటికీ పేపర్లు చదువుతుంటాను, అవును, టీవీలో చూస్తూ ఉంటాను. ఇది జరగకూడదండి. ఇది ఒక మన సమాజంలో ఏమంటే నాకు జ్ఞాపకం, ఒకానొకప్పుడు ఆకలి చావు జరిగింది అని ఒక వార్త వచ్చినప్పుడు అండి, ప్రభుత్వం అంతా గజగజలాడిపోయిందండి. అంటే ఆకలి చావు అంటే ప్రభుత్వం వైఫల్యం కింద లెక్క కదా. ఎంత హడావుడైపోయిందంటే ఇంకా జిల్లా చుట్టూతా అనేక బృందాలు సంచరించటం, ప్రతి చోటకి వెళ్ళటం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, రేషన్ తీసుకున్నారా లేదా, ₹2 కిలో బియ్యం ఎంతమంది తీసుకున్నారు, దాంట్లో ఏమైనా వినియోగంలో ఏమైనా తగ్గిందా, మార్కెట్లో సేల్స్ ఎలా ఉన్నాయి, తగ్గుతున్నాయా లేదా, హాస్పిటల్స్లో పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, దాంట్లో ఏమైనా పెరిగిందా, అనేక కోణాల నుంచి టీమ్స్ వచ్చి పరిశీలన చేసేయండి. ఒక్క వార్త ఆకలి చావు బాధ్యత తీసుకునేవాళ్ళు. అలాంటి స్పందన ఉండాలండి. ప్రభుత్వం అంటే స్పందన చూపించే వ్యవస్థ, ప్రజలకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన అది. అంతేనండి, అంతే. లేకపోతే ప్రభుత్వం ఎందుకు? కాబట్టి అది ఉండవలసిన లక్షణం. నేను ఇందాక చెప్పినట్టుగా కొత్త నిర్వచనాలు వస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా గట్టిగా ధీటుగా మాట్లాడుతున్నారు వాళ్ళ నూతన ఆలోచన విధానంతో. ఇది మరి కొత్తగా ఉంది. చూసారా ఈ భాష కూడా? మీరు ఇప్పుడు ఈరోజు రాజకీయ నాయకులు అంటే కేవలం అంటే పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా, ప్రభుత్వంలో భాగంగా ఉన్నవాళ్ళు కూడా
ఆ భాష ఉపయోగించడం అది చూస్తూ ఉంటే మీలాంటి వాడికి ఎలా అనిపిస్తుంది? మీరు ఒక ఆధ్యాత్మికవేత్త. ఆధ్యాత్మికవేత్తనే కాదండి, ఇప్పుడు మనకి మన భాష ఎంత తీయని భాష, తెలుగు భాష ఎంత తీయని భాష. ఇవాళ చదువుతుంటే కొన్ని గ్రంథాలు కొన్ని ఎంత ముచ్చటేస్తుంది. నిన్న కాక మొన్న ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చి చక్కగా తెలుగు పుస్తకాలు కొనుక్కుని వెళ్తుంటే నా కడుపు నిండిపోయిందండి. అంత గొప్ప భాష, ఆ భాషలో ప్రసంగించగలిగే అవకాశం మనకి ఇచ్చారు కదా, ఆ భాషను వాడుకుందాం, మధురమైన భాషను మాట్లాడదాం. మనం ఒకవేళ విమర్శించాలి, దానికి ఉండవలసిన పదజాలం దానికి ఉన్నది, దానికి కావాల్సిన పద్యాలు దానికి ఉన్నాయి, అవును, దానికి కావాల్సిన సామెతలు దానికి ఉన్నాయి, దానికి కావాల్సిన పొడుపు కథలు దానికి ఉన్నాయి. ఆ తెలివితేటలు వినియోగించుకోవాలి. కానీ ఇది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు. అలాంటి వాళ్ళని ఎవరు కూడా ఎన్నుకోకూడదండి. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నారండి. వీళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి తలవంపుగా మారుతుందండి. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు, అభివృద్ధిలోకి వస్తున్న పిల్లలు అందరూ కూడా చాలామంది అసలు సివిల్ సర్వీసెస్ దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రవర్తన చూసి దగ్గర మనం పని చేయాలా. నన్ను కొంతమంది అడుగుతుంటారండి వచ్చి, ఏమంటే మీరు మరి చదువుకున్నారు కదా, మీరు ఇది చేశారు అది చేశారు కదా, మరి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటే మీకు తలవంపుగా లేదా అని అడుగుతుంటారండి. సో ఆ విధంగా చూస్తున్నారు అందరూ ఇవాళ సమాజంలో. అలాంటప్పుడు వీళ్ళ భాషని మనం ఎలా సమర్థిస్తామండి? కాబట్టి అది ఏమాత్రం కూడా సమర్థనీయమైంది కాదు. అలాంటి వ్యక్తుల్ని ఎలక్షన్స్లో తప్పకుండా ప్రజలందరూ ఓడించి ఇంటికి పంపించాలండి. మనకి సంస్కారం చాలా ప్రధానం. అధికారం అందుకేనండి మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎవరికి ఆయుధం ఇచ్చారో వాళ్ళకి అనేక నియంత్రణలు పెట్టారండి. అంతేనండి, చాలా జాగ్రత్తగా వాడాలండి. ఒక పిస్తోల్లో ఒక మందుగుండు వాడాడంటే ఒక కానిస్టేబుల్ అని లెక్క చెప్పాలండి. ఇప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ అని చెప్పిస్తారు ఎవరైనా చనిపోతే వచ్చి, దాంట్లో ఎన్ని బుల్లెట్లు కింద పడ్డాయో అవన్నీ లెక్క పెట్టి ఇవ్వాలండి. అదేమి లెక్క లేకుండా రాసుకోవడానికి లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ పరిస్థితికి కావలసినంత బల ప్రయోగం జరిగిందా లేదా ఎక్కువ జరిగిందా అన్నది ప్రతిసారి పరిశీలన చేయాలండి. అంటే దాని తీవ్రతను కూడా చూడాలి. సపోజ్ అక్కడ ఉన్నారు 500 మంది జమ కూడారు, వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయా? వాళ్ళు ఏమన్నా మీ మీద పడిపోయి మమ్మల్ని చంపే నినాదాలు చేస్తున్నారా? వాళ్ళల్లో మనుషుల్ని చంపిన వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తున్నారా? అప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ ప్రాణహాని కలిగిస్తారనే భయం మీకు కలిగితే అప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చి ఆకాశంలో ఫైర్ చేసి లేదా మోకాల కిందకే ఫైర్ చేసి వాళ్ళని వెళ్ళగొట్టాలి. ఇలాంటి ఆదేశాలు చాలా ఉన్నాయండి. ఇవేమీ లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారంటే దానికి వాళ్ళు జవాబు చెప్పాలి. లాకప్లో తీసుకొచ్చి వేశామంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ కూడా అనేక తీర్పులు ఇచ్చాయండి. 24 గంటల మించి ఎవరిని ఉంచడానికి లేదు. కానీ అలా జరగట్లేదు. సో ఇవన్నీ చట్టాన్ని ఉల్లంఘించడమే. ఆ చట్టాన్ని నేను ఇవాళ ఉల్లంఘిస్తే ఇవాళ నాకు శిక్ష పడకపోవచ్చు, కానీ రేపు ఎవరైనా వెళ్ళి ఇవన్నీ రుజువు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది కదా. ఎవరు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎవడు స్టేషన్ ఇన్ఛార్జు, ఎవరైనా డ్యూటీలో ఉన్నాడు, వీళ్ళందరూ రేపు సమాధానం చెప్పుకోవాల్సిందే. అప్పుడు వీళ్ళు మోకాళ్ళ మీద పడి బోరు ఏడుస్తారు. ఎందుకు అలా చేయడం? చట్టాన్ని రక్షించడం కోసం నియమించబడ్డ మీరే చట్టాన్ని అట్లా ఉల్లంఘిస్తూ ఉంటే చాలా తప్పండి, చేయకూడదు. కాబట్టి అలా చేయకపోతే మనకి ఎవరు కూడా వీళ్ళందరూ కూడా మాట వినరు అనే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంది. అంటే ఎంత కఠినంగా ఉండకపోతే మనం చూసింది ఏమిటంటేనండి, మనం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మనని అసహించుకునే వాళ్ళు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోరండి. వాళ్ళు మనం అంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఏం చట్టాన్ని చేతిలో తీసుకుని అతిక్రమించరండి. మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కానీ వాళ్ళకి తెలుసు వీడు చట్టాన్ని ఆచరిస్తాడు, వీడికి ఏ పార్టీతో కూడా సంబంధం లేదు, వీడు ఈ పార్టీ అయితే కర్రతో కొట్టేస్తాడు, ఆ పార్టీ అయితే పూలదండలు వేస్తాడు అనే ఒక అనుమానం లేదనుకోండి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నా కూడా వాళ్ళు గౌరవిస్తారు, ఆయన మాటని ఆదరిస్తారు. ఇది నేను సబ్ కలెక్టర్గా చూశాను, జాయింట్ కలెక్టర్గా చూశాను, కలెక్టర్గా చూశాను, అనేక సందర్భాల్లో చూశాను. నా వెనకాల ఏదో 500 మంది పోలీస్ ఆఫీసర్లు
నేను వాళ్ళతో పాటు తుపాకులు పట్టుకెళ్తే జరిగింది కాదండి. ఉమ్. నేను అక్కడ నించుని ఈ విషయం చెప్పినప్పుడు ఈయన నిష్పక్షపాతంగా చెప్తాడు. ఓకే. మనం ఈయన మాటను ఉల్లంఘించి వెళితే మనకి మంచి జరగదు, మనకు అనవసరం. వాళ్ళు నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోయినా ఉమ్. నన్ను తిట్టుకున్నా సరే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఓకే. అలా చాలా సంఘటనలు జరిగాయి. కాబట్టి అధికారుల యొక్క ప్రవర్తన అందుకే చాలా ముఖ్యం అండి. ఇది ఆ విధమైన ఒక దృష్టితో మన కెరియర్లో మనం పనిచేస్తే ఉమ్. మనకే సంతృప్తిగా ఉంటుంది. మన పిల్లలు చక్కగా వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు మంచి పౌరుల కింద ఎదుగుతారు. తల్లిదండ్రులు కనుక ప్రవర్తనలో ఉందనుకోండి, ఆ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి అది జాగ్రత్తగా మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అంటే మీ మనసుకి కష్టం కలిగించే విధమే అవి ఎప్పుడైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆ టైంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అట్లా సంఘర్షణ ఎప్పుడు ఉంటుందండి. సంఘర్షణ ఎప్పుడు ఇది ఉంటుంది. చేయకూడదు కదా, కొన్నిసార్లు చేయకూడదు అనుకుంటాం. ఆ సంఘటన అంటే ఆ సమయంలో మనకి వివరాలన్నీ తెలియవు కాబట్టి మనం చేయకూడదు అనుకుంటాం, కానీ చేయవలసి వస్తుంది. తర్వాత మనకు అనిపిస్తుంది అరే చేసిందే మంచి పని అయింది, ఎందుకంటే మనకు అన్ని వివరాలు తెలియలేదు ఆ రోజు. ఓకే. మనం చేయకూడదు అనుకున్నాం కానీ బలవంతంగా చేయవలసి వచ్చింది, మంచిదే జరిగింది అని కూడా జరుగుతుందండి. కాబట్టి అలాంటి చాలా సుదీర్ఘ జీవితంలో అధికారిగా మీ కెరీర్లో అయ్యా ఒక మంచి అచీవ్మెంట్, మీకు సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏదన్నా ఉందా? చాలా ఉంటాయి అనుకోండి. చాలా అందులో అనేక కార్యక్రమాల్లో మనం మంచి చేసినప్పుడు మనం మర్చిపోతాం, కానీ ఎవరైతే ఆ లాభాన్ని పొందుతారో వాళ్ళు వచ్చే తర్వాత మన మెచ్చుకుంటారండి, వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. వాళ్ళు ఇవాళ నేను ఎప్పుడో సహాయం చేసిన వాళ్ళదో లేదా చట్టాన్ని నేను గౌరవించి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తిరగదోడి ఫైల్స్లో మళ్ళీ అంతా మార్చి ప్రభుత్వ ఆదేశాలు ఇప్పించి వాళ్ళకి బ్యాక్ వేజెస్ ఇప్పించి ప్రమోషన్ ఇప్పించినవి నేను మర్చిపోయి ఉంటాను. కానీ వాళ్ళు ఎక్కడో కలుస్తారు, తిరుపతిలో వెళ్ళినప్పుడు స్వామి దర్శనానికో ఎవరో కంచి స్వామి వారు వస్తే వారి సమక్షంలోనో ఎక్కడో వాళ్ళు వచ్చి సార్ మీకు నాకు ఆ రోజులో హెల్ప్ చేశారండి, అయ్యో నాకు తెలియదమ్మా నేను మర్చిపోయాను. కాబట్టి అవి జరుగుతుంటాయి, అవి జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం. ప్లస్ మనం మంచి చేసింది మర్చిపోవాలంటారు పెద్దలు. మనకి మనం చేసిన మేలు మర్చిపోవాలి, మనకి ఎదుటివాడు చేసిన కీడు మర్చిపోవాలంటారు. కానీ ఎవరైతే ఆ మేలు తీసుకున్నారో వాళ్ళకి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి, వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే కృతజ్ఞతా భావం అది మన సంస్కృతిలో అంతర్భాగం. నేను ట్రైబల్ ప్రాంతంలో నేను ఒక విషయం చెప్పి మానేస్తాను. ట్రైబల్ ప్రాంతంలో నేను ఒకసారి పాచిపంట అని ఉందండి, విజయనగరం జిల్లా. ఓకే. అక్కడికి కార్లు జీపులు వెళ్ళాం ఆ రోజుల్లో, ఇవాళ మరి ఎలా ఉందో తెలియదు, అంతా కొండ ప్రాంతం. ఓకే. లోతేరు దగ్గర దిగిపోయి కారులో అక్కడి నుంచి నడిచి వచ్చేవాళ్ళం మేము అందరం. రెండో రోజు సాయంత్రానికి పాచిపంటకి కారు వచ్చేది. ఓకే. అంటే 2 రోజులు అలా నడుస్తూనే ఉండేవాళ్ళం అన్నమాట. అవునా? రాత్రి పడుకునేవాళ్ళం, మళ్ళీ పొద్దున నడవడం. ఓకే. అలా ఒక గ్రామంకి వెళితే ఒక పెద్ద మనిషిని మంచం మీద పడుకోబెట్టి ఉన్నారు. వాడు చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. యావైంది అని వెళ్ళి అడిగితే అవి ఒంట్లో బాగాలేదు, పోతాడు ఇంకా మాకు తెలుసు, ఎప్పుడు పోతాడని కూర్చున్నాము అని మంచం మీద పెట్టి కూర్చున్నారండి. ఓకే. ఎందుకంటే తీసుకెళ్ళి దానం చేసాడని. ఇంకా నేను అదేంటి హాస్పిటల్ ఉంది కదా పాచిపంటలో, మీరు తీసుకెళ్ళొచ్చాను. మా అమ్మలు ఎవరు చూస్తారండి? అయ్యో అలా కాదు, మీరు చూస్తారు అని వెంటనే నా రైటింగ్ ప్యాడ్ తీసుకుని దాంట్లో ఆ డాక్టర్కి రాసి పాచిపంట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి నేను సోయిన్సో PYTDA మాట్లాడుతూ రాస్తున్నాను, మరణాతను వస్తున్నాడు, ఇతనికి వెంటనే మీరు వైద్యం అందించండి, ఇతనికి కావాల్సిన ఖర్చులు ఏమైనా వేరే ఉంటే చెప్పండి, ITDA నుంచి నేను ఇస్తాను అని రాసి కాగితం ఇచ్చి ఇతను మీరు వెంటనే కింద తీసిపోండి, పాచిపంట తీసుకెళ్తే డాక్టర్లు చూస్తారు అని వాళ్ళకి చెప్పానండి. నా చుట్టూతో కొంతమంది మా MRO గారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే చూసి ఏ చెప్తున్నాడు పెద్దవాడు అని చెప్పి నమ్మకం కలిగి అతన్ని తీసుకెళ్ళడానికి ఇంకా రెడీ అవుతున్నారు. సరే మేము వాళ్ళు చెప్పేసి మేము నడిచి ముందుకు వెళ్ళిపోతున్నాం అండి. వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు కదా. అదే ఆ దుఃఖంలో కూడా ఒక కుర్రవాడు అంటే యువత పరిగెత్తుకొస్తున్నాడు వెనకాల. మేము కొంచెం దూరం వెళ్ళేటప్పుడు మళ్ళా ఏమైందో అనుకుని మేము ఆగాం. వాడి చేతిలో ఒక కోడి పెట్ట పట్టుకొస్తున్నాడు. ఏమండి పట్టుకొచ్చి ఇది మీకు ఏమన్నారు ధర అన్నాడు. దేనికి రా అన్నాడు. అంటే మీరు మాకు సాయం చేశారు కదా అన్నాడు. కాబట్టి అది మన నరాల్లో ఈనిపోయిందండి. సంస్కృతి. మనం
ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు అదే ఇలాగే సో వాళ్ళు ఒకసారి- సాయం చేశారు కాబట్టి మనం వాళ్ళకి ఏదో ఒక చిన్న కారు. నేను ఒకసారి మహబూబ్ నగర్లో కలెక్టర్గా కారులో వెళ్తున్నా, కొల్లాపూర్ ప్రాంతాల్లో వెళుతుంటే రోడ్డు పక్కనే ఒక ఆడ మనిషి నుంచి ఏడుస్తుంది. ఆయన పక్కన ఒక మగాడు ఉన్నాడు. అక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ ఉంటే మా కారు స్లో అయింది. నేను చూసి ఏమైందో ఆపి మా అటెండరు పెంటయ్య అని ఉన్నాడు. పెంటయ్య చూసిరా ఏమైందని. సో పెంటయ్య పరిగెత్తికి వెళ్ళాడు. ఏమైందమ్మా అన్నాడంటే మా నాయన అక్కడ ఉన్నాడు, చనిపోయినాడు, వెళ్ళాలి అని అనుకుంది. మేము కారు ఆపాం కదా, వెంటనే వాళ్ళకి ఆశ పుట్టింది, మన కార్లో వెళ్ళొచ్చేమో అని ఆలోచన వచ్చింది. మంచిదే. సో వాళ్ళు వెంటనే వచ్చి అయ్యా మీ కారులో మమ్మల్ని దింపేయండి అడగకుండా. మా అటెండర్కి చాలా కోపం వచ్చింది అన్నమాట. జిల్లా కలెక్టర్ కారులో వీళ్ళు ఎలా ఎక్కుతారు. నేను అలా పెంటైన అన్నాడు చెప్తే చాలా కదా కూర్చోబెట్టాయని చెప్పి పెంటైన వచ్చి వెనకాల మానవత్వం. వాళ్ళిద్దరిని ముందు కూర్చోబెట్టి ఆడ మనిషి వాళ్ళ బంధువు ఎవరో ఇద్దరు వాళ్ళిద్దరిని ముందు కూర్చోబెట్టి నేను కొల్లాపూర్ నుంచి నాగర్ కర్నూలు వస్తున్నప్పుడు దారిలో ఏమైందమ్మా ఏడుస్తున్నా అంటే మా తల్లిలో ఎవరో పోయారు, వాళ్ళ కోసం పోతున్నాను నేను. ఎక్కడ పోవాలంటే తాడూరు మండలం వెళ్ళాలి. ఏదో చెప్తాను పాపం, ఆ బాధలో ఏడుస్తుంది చెప్తుంది నాకు. వచ్చాం. సరే నాగర్ కర్నూలు దగ్గర పక్క తిరిగి ఆపి ఇక్కడ నుంచి తాడూరు వెళ్ళిపోతారు కదా అంటే వెళ్ళిపోతామండి పర్లేదు దగ్గరే కదా అన్నారు. దిగిపోయి మా అటెండర్ వెనకాల ఉన్నవాడు ముందుకెళ్ళి కూర్చునే సమయంలో ఆడ మనిషి తన కొంగు నుంచి తీసి నాకు 2 రూపాయలు డబ్బులు ఇస్తుంది. అంటే టాక్సీ లాగా ఆలోచన వాళ్ళకి. అదే కాబట్టి అసలు మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అనవసరం వాళ్ళకి. మీరు హెల్ప్ చేశారంతే, సాయం చేశారు. నాకు సహాయం అందింది, ప్రతిఫలం నేను చేయాలి. ఆ దుఃఖంలో కూడా నేను ఈ సంఘటనలు మర్చిపోలేనండి, జీవితాంతం మర్చిపోలేను. కాబట్టి అది మనలో ఉన్న మంచితనం. అవును అవును. మనం ఎవరికైనా సహాయం పొందితే మనం ఆ సహాయాన్ని మర్చిపోకూడదు. అది వాళ్ళ మంచితనం. అవును. నేను చేసింది నేను మర్చిపోవాలి, ఎందుకంటే నాకు ఆ అవకాశం లభించింది, భగవంతుడు ఇచ్చాడు, చేశాను, వదిలేసాను. మంచి ఇన్సిడెంట్లు మీకు ఇప్పుడు దాకా జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు. సరే చివరిగా ఒకటి వస్తాను. ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో పౌరులు ఏం చేయాలంటారు? దానికోసం మీరు ఏం చేయబోతున్నారు? అక్కడ బోగస్ ఓట్లు గురించి కూడా చాలా రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతున్నాయి. కొన్ని బోగస్ ఓట్లని ఏరివేశారని కూడా చెప్పారు. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా ఉండాలి? మనం చూసాం ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎలక్ట్రల్ రోల్స్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అవును. సరే చాలా చోట్ల ఏదో చేసామని చెప్పారు, కొన్ని తీసేశారు, కొన్ని యాడ్ చేశారు, కొన్ని జరిగాయి. కానీ ప్రతి పౌరుడు కూడా ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. మీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి ఎక్కడెక్కడ ఈ ఎలక్ట్రల్ రోల్స్ ఉన్నాయో ఆ జిల్లా కలెక్టర్ దగ్గరకో లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కో వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు. అసలు ముందు వాళ్ళ ఉందా లేదా చూసుకుని అది చెక్ చేసుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ ఆ రోజు దాకా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందండి. ఓటు చేర్చచ్చు, తీసేయచ్చు, ఆ సమయం దాకా చేర్చే ప్రక్రియ కనీసం కొనసాగుతూ ఉంటుంది. ఓకే. తీసేయడం జరగకపోయినా నా ఓటు రాలేదు, నా అడ్రస్ ఇది, ఇంతకు పూర్వం నాకు ఉండేది, అప్పుడున్న నా కార్డు కానీ లేదా ఒక గుర్తింపు కానీ దాని ప్రక్రియ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అది ప్రతి ఓటరు చేసుకుంటే రేపు ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ఎన్నికలు మొదలెట్టిన తర్వాత తప్పకుండా ఈ ఓటర్స్ ఐడి స్లిప్స్ ఇస్తారు. అవును. ఆ స్లిప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మనం పోగు చేసుకుని ఓటింగ్ వేసేటప్పుడు కూడా ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్గా పార్టీలు పెట్టుకుంటున్నాయో ఆ పార్టీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పౌరులు ఎంత అప్రమత్తంగా ఉండాలో పొలిటికల్ పార్టీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఓటర్ వస్తున్నాడా లేదా ఇంకెవడొస్తున్నాడు, ఈ విధంగా మనం చూసుకుంటే చాలా చాలా కనీసమైన నష్టాలతో బయటపడే అవకాశం. అదే చాలామంది ఏంటంటే జనాల్లో ఈ అవగాహన తక్కువగా ఉంది. చివరిదాకా అసలు దాని గురించి పట్టించుకోరు. మనకు ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఇప్పుడు దాకా పోయినసారి వేసాం కాబట్టి ఉంటుంది కదా అన్నట్లే ఉంటారు. పర్టికులర్గా పట్టణాల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి అవును సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా మేము పట్టణాలకే వెళ్తున్నామండి. ఓకే. రేపు 28వ తారీఖు నాడు రాజమండ్రిలో సమావేశం పెట్టుకున్నాం. ఇప్పటికే కర్నూలులో నిర్వహించాం, తిరుపతిలో నిర్వహించాం, విజయవాడలో నిర్వహించాం, విశాఖపట్నంలో నిర్వహించాం,
ఈ విధంగా అనేక పట్టణాలకు వెళదామనే ఆలోచనలో ఉన్నాం. ఓకే. కాబట్టి పట్టణ ప్రాంతాల్లోనే అప్రమత్తం అవ్వాలి. క్రితం 2019 ఎన్నికల్లో కర్నూలు పట్టణంలో అతి తక్కువ శాతం నమోదైందండి. ఓటింగ్ 53% ఎంతో నమోదైంది. కాబట్టి మనందరం కూడా పట్టణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. వాళ్ళు ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలి. దాని విలువని వాళ్ళు అర్థం చేసుకుని అప్రమత్తం అయితే తప్పకుండా వాళ్ళు కోరుకున్న వాళ్ళే ఎన్నుకోబడి బాధ్యతలు తీసుకునే అవకాశం తప్పకుండా చూస్తారు. ఈరోజు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పాలన చేస్తున్నారో వాళ్ళు మద్య నిషేధం అని చెప్పేసి వచ్చారు పెడతామని. తర్వాత ఏ అయితే చలామణిలో ఉంటాయో ఆ బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టేశారు, లోకల్ బ్రాండ్లను తీసుకొచ్చారు వాళ్ళు. అది కూడా ఓకే. సో ఆ లోకల్ బ్రాండ్ వల్ల చాలామంది ఆరోగ్యాలు నష్టపోయామని చెప్తున్న వాళ్ళు అన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టిన ప్రజారోగ్యం చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని పక్కన పెట్టేశారు. ప్రజారోగ్యం దానివల్ల వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో దానికి డిజిటల్ పేమెంట్సే లేవు, ఓన్లీ నగదే. సో దీనివల్ల కూడా నల్లధనం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి యువతల ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. జనంలో కూడా చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. దీన్ని ఎందుకని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఏమోనండి, నాకంటే ఇవన్నీ వీటి లోతుల్లోకి వెళితే చాలా చాలా విషయాలు చెప్పాలి. అవి అందరికీ రుచించవు. అంటే మీకు మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇవన్నీ మనకి చాలా రోజుల నుంచి అందరూ మాట్లాడుతున్నారు. దీని మీద చాలా సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకోవడానికి పైన దీనిపైన ఇంకెవరు చేసుకోవడానికి ఎవరు ఉండరా? అదే అండి, ఇవన్నీ కూడా అంటే న్యాయస్థానాలు కూడా కొన్ని కేసులు సుమోటోగా తీసుకుంటారు కదా, ఇలాంటివి ఎందుకు తీసుకోరు వాళ్ళు? అంటే మీరు కెమెరా ఆఫ్ చేస్తే చెప్తాను. అంతేనంటారా? ఎందుకంటే ఇవన్నీ కొన్ని విషయాలు మనం చాలా సింపుల్గా జరిగేదాన్ని మనం జరగనీయకుండా మనం అడ్డుకుంటున్నాం. ఓకే. దానివల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి. అండ్ నాకు ఎక్స్ చేశాడా వై చేశాడా దాని మీద కంటే వ్యవస్థ పతనం అయిపోతే మళ్ళీ ఈ వ్యవస్థని పునర్నిర్మాణం చేయాలంటే చాలా కష్టం అండి. సార్ ఒకసారి ఈ ఇవ్వడాలు ప్రారంభించి ప్రభుత్వాలు ఒక రుచిని అందించాయి అనుకోండి, ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఏదో వేరే పరిభాష మాట్లాడితే ఏమాత్రం కూడా ఎవరికి నచ్చదండి. దీనికి అలవాటు పడిపోయారు. దీనికి అలవాటు పడిన తర్వాత ఆ విధంగా చేయలేరు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా విచ్చలవిడిగా ప్రవర్తించే విధంగా ఒక ప్రభుత్వ అధికారులను వినియోగించుకుందంటే రేపు ఇంకో అధికారంలోకి వచ్చే పార్టీ వాళ్ళని క్రమబద్ధంగా చేసి రూల్స్ ప్రకారంగా పనిచేయమన్నా కూడా వాళ్ళు ఏదో తప్పు చేయమన్నట్టుగా వీళ్ళు భావిస్తారండి. కాబట్టి ఈ విధమైన విష ప్రయోగాలు మనం ప్రజారంజకంగా ఉండవలసిన ప్రభుత్వాలు చేయకూడదండి. ఓకే. అంటే పెద్దగా ఉండవలసిన కేంద్రం కూడా సైలెంట్ గానే ఉండిపోవాలి. అది తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నారు, మీరు ఎన్నుకున్నారు, మీరు మునుగుతారో చేస్తారో మీరు తేల్చుకోండి, నాకేం పని అని అన్నారు అనుకోండి. రేపు మనం తప్పు పట్టడానికి లేదు కదా, మనం ఎన్నుకున్నదే కదా, మనం తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 151 మంది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరో మాట్లాడరు. వాళ్ళు కూడా మరి పార్టీలో భాగస్వాములే కదా. అవును, వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డవారే కదా, మరి వాళ్ళు కూడా చూడాలి కదా. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడలేదు అనుకోండి, ఎవరికి పట్టింది కదా. సో అందుకని దీన్ని మనం 2 విధాలుగా కూడా వాదించవచ్చు. అటు వాదించవచ్చు, ఇటు వాదించవచ్చు. కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పుడు దీర్ఘకాల లాభ నష్టాలు ఏమిటన్నది బేరీజ్ వేసుకోవాలండి ప్రభుత్వం. అంటే పార్టీలకు అతీతంగా మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసు కాబట్టి అనుభవజ్ఞులైన వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతున్నదని, అది తప్పు జరుగుతుందా ఒప్పు జరుగుతుందా చెప్పగల ఇదే ఉంటుంది కదా, విజ్ఞత ఉంటుంది కదా. చెప్తున్నారు కదండి, మనం వాళ్ళు చదివితే అనేక మంది చెప్తున్నారు, విషయాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేస్తున్నారు, ఛానల్స్లో చూపిస్తున్నారు. సో దీని గురించి చర్చ జరగట్లేదంటే అది కరెక్ట్గా చర్చ జరుగుతోంది. కానీ నేను ఇందాక అన్నట్టుగా నాకు ఉన్న బాధ ఏమిటంటే, బాధే కానీ ఇంక వేరే ఏం లేదండి. అదే, ఎందుకంటే మేమందరం కూడా చెమటోడ్చి
ఇంకా జీవితంలో ఇంక వేరే ఏమీ లేదని అవన్నీ దూరం పెట్టుకుని కష్టపడి పనిచేసామండి. డబ్బు మీద కానీ ఆపేక్ష, సుఖాల మీద ఆపేక్ష, ఓకే. అలాంటి ఏమీ లేకుండా పేరు ప్రతిష్ట ఏమి దానికోసం కాకుండా ప్రజలు బాగుండాలి, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన స్థాయికి చేరాలి అనే దృష్టితో పనిచేసాం. అలాగే అనేక మంది పనిచేశారండి. ఓకే. నాకు సమయం ఇస్తే మీకు నేను ఒక 200 పేర్లు చెప్పగలనండి. అదే అలా పనిచేశారు అందరూ. అందులో ఎక్కడా తీసిపోరు, ఎవరు కూడా ఒకరి నుంచి ఒకరు తీసిపోవడానికి లేదు, అందరూ బాగా పనిచేశారు. అదే అలా చేశారు కనుకే ప్రతి కార్యక్రమంలో నా సర్వీసులో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి వెళ్ళినా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ని మాట్లాడమనేవారు, లాస్ట్ ఆంధ్రప్రదేశే మాట్లాడేది. ఓకే. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆంధ్రప్రదేశ్. ఓకే. ఆంధ్రప్రదేశ్ చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కూడా అంతే కదా, మీకు ఏమైనా ఇంతకంటే అనుభవం ఉందా? లేదండి, చాలా క్లోజ్ చేయండి. అంటే ఓపెనింగ్ క్లోజింగ్ కూడా ఏపీనే ఉండేదండి. అది మీరు ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, అగ్రికల్చర్ స్కీమ్స్, ఒక మోడల్, ఆదర్శమైన మోడల్. అంటే అనాదిగా, అంటే ఏదో ఈ నిన్న మొన్న అని చెప్పట్లా, అనాదిగా మనం ఏర్పాటు చేసుకున్న పరిపాలనా విధానంలో అలా జరిగేదండి. అన్ని కేస్ స్టడీస్ ఇక్కడి నుంచే. ఒక ఆఫీసర్, ఏపీ ఆఫీసర్, ఎవరు ఏపీ వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నాడు, మరి చెప్పండి, ఏపీ వాడు మొదలెట్టంగానే ఇంకా అయిపోయింది అంతే. ఆ అంశానికి సంబంధించినంతా కూడా ఆ ఏపీ ఆఫీసర్ చెప్పేస్తాడు, క్లోజ్డ్. అలా ఉండేదండి సమావేశం. అలాగే ఇక్కడ పనిచేసిన ఆఫీసర్ని వాళ్ళు రత్నాల్లాగా తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టుకునేవారండి. మంచి మంచి డిపార్ట్మెంట్లు ఇచ్చి, ఏపీ నుంచి వచ్చారంటే ఎంత అనుభవం ఉంది వీళ్ళకి. సో ఈ విధంగా అధికారులు ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అక్కడేమో అలాంటి కీర్తి వాళ్ళకి లభించేది, శాశ్వత కీర్తి. అవును. అవన్నీ మనం మర్చిపోయి ఇక్కడ ఎవరిదో మనం వాళ్ళ దగ్గర వాళ్ళకి లబ్ధి చేకూర్చుదాం, వాళ్ళు మన చాలా గొప్పగా మన గురించి భావిస్తారు అని మనం ఆ ఆరాటానికి పోయాం అనుకోండి, చాలా తీవ్రమైన నష్టాన్ని వీళ్ళందరూ కూడా చవి చూస్తారండి. అదే బాధగా ఉంది నాకు. అదే మీరు అన్నట్టు ఇదే కనుక కొనసాగితే వ్యవస్థలన్నీ కూడా ఇదే పతనం అయిపోయే అవకాశం కూడా, ప్రమాదం కూడా ఉంది కదా సార్. అదేంటి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వివరంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గురించి, అలాగే వ్యవస్థల గురించి, అలాగే మీ కెరీర్లో మీ అనుభవాన్ని అంతా మీరు చూసినటువంటి ఎన్నో మంచి విషయాలని, మీ అనుభవాలని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.